హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? హాయ్. ఏమిటి బయట గ్రంథాలయం అనే బోర్డు చూసి నిజంగానే ఇది గ్రంథాలయం లైబ్రరీ అనే ఫీలింగ్లో ఉన్నారా ఏంటి? సడన్గా కామ్గా సైలెంట్గా కూర్చున్నారు. ఇంకొకసారి ట్రై చేద్దాం. హలో హాయ్. అమ్మయ్య, ఇది గ్రంథాలయం కాదు, గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్. సో కొంచెం సౌండ్ చేయండి, గోల చేయండి, అల్లరి కూడా చేయండి. ఎందుకంటే సినిమాలో కూడా మనల్ని ఎంటర్టైన్ చేసేవి, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే అద్భుతంగా, డిఫరెంట్గా అండ్ ఎంటర్టైనింగ్గా జరుపుకుందాం. ఓకేనా? యు ఆల్ రెడీ? అదే ఉండాలి సౌండ్ అంటే. ఎనీవేస్, హార్టీ వెల్కమ్ టు ఎవ్రీబడి. గ్రంథాలయం టీమ్ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ ఈ టీమ్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ టు ద మీడియా అండ్ లైవ్గా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హార్టీ వెల్కమ్. గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం ఇవాళ జరుపుకుంటున్నాము. మార్చి 3వ తేదీ నుంచి, అంటే ఎల్లుండి నుంచి థియేటర్స్లో ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే కాదు, గత కొంతకాలంగా మనం చూసుకున్నా సరే సినిమా బడ్జెట్ ఎంత, సినిమాలో స్టార్ ఎవరు, ప్రొడక్షన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కంటే కూడా ఆడియన్స్కి ఇప్పుడుండే ఒకటే ఒక క్వశ్చన్: సినిమాలో మంచి కంటెంట్ ఉందా లేదా. కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ చాలా సినిమాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తూ ఉన్నాయి. అలాంటి కోవలోకే ఈ గ్రంథాలయం చేరబోతోంది అని చెప్పి గ్రంథాలయంకి సంబంధించి ఇప్పటివరకు మన ముందుకు వచ్చిన కంటెంట్ అంతా కూడా చెప్పేస్తోందండి. ఎందుకంటే అంత ప్రామిసింగ్గా ఉన్నాయి టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పాటలు కానీ. మరి ఇంతకీ ఈ సినిమాలోని కంటెంట్ ఏంటి, యాక్చువల్గా అసలు ఆ గ్రంథాలయంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము మార్చి 3వ తేదీన. సో ఇంతకీ ఆ గ్రంథం ఏదమ్మా? ఇక్కడికి ఏదో ఆ మిస్టరీ గ్రంథాన్ని తీసుకొచ్చినట్టుగా నేను చూశాను. నాకు ఇందాక కనిపించింది ఆ గ్రంథం. ఒక్కసారి స్టేజ్ పైకి తీసుకురండి. ఇప్పుడు మామూలుగా గ్రంథాలయానికి వెళ్ళి మనం మంచి మంచి పుస్తకాలు, గ్రంథాలు చదువుతూ ఉంటాము. వాటి వల్ల మోసుకొచ్చింది, తీసుకురావడం కాదు. ఓకే, మిస్టరీ ఆఫ్ డెత్. ఒక్కసారి నువ్వు ఇక్కడే ఉండవా? మళ్ళీ నేను ఇది ఇంకోసేపు మొయ్యలేనని అర్థమైంది. మిస్టరీ ఆఫ్ డెత్, ఇదండి గ్రంథం, మనకి సినిమాలో కనిపించబోతున్న గ్రంథం. ఒకసారి ఓపెన్ చేద్దామా? అమ్మో ఎందుకులే, చదివిన వాళ్ళందరూ పోతున్నారంట. నేను అసలే ఇంకా బోల్డ్ అన్ని ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేయాలి. నేను మాత్రం ఓపెన్ చేసే ధైర్యం చేయను. వీలైతే ఎవరి చేతన్నా ఓపెన్ చేద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి పక్క నుంచే. అంటే ప్రయోగాలు చేయాలంటే వేరే ఎవరి మీదైనా చేస్తే బెటర్ కదా, అందుకని స్టేజ్ పైకి వచ్చే వాళ్ళ చేత చేయిద్దాము. బట్ ఎనీవేస్, ఇంతకీ గ్రంథాలయం సినిమాలో ఆ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటి, అది చదివిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, ఇలాంటి ఒక క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్తో మన ముందుకి ఈ సినిమా వస్తుందన్నమాట. సో ఆ సినిమాని మార్చి 3వ తేదీన థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. బట్ ఇవాళ మాత్రం మనం టీమ్ మెంబర్స్ అందరితో పాటు, గెస్ట్లు అందరితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ని జరుపుకుంటున్నాము. హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రకృతి అవెన్యూస్. అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ Fetty9, అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోదా డయాగ్నోస్టిక్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్ గ్లోబల్ విజన్, మ్యూజిక్ ఈజ్ ఆన్ టిప్స్. అండ్ ఈ ఈవెంట్ని ఎన్టీవీ అండ్ టీవీ9 ద్వారా లైవ్గా కూడా చాలామంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా హాయ్ అండ్ వెల్కమ్. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాము. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై వైష్ణవి శ్రీ గారు నిర్మాతగా, సాయి శివన్ గారి దర్శకత్వంలో, వర్ధన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అండ్ చిన్న గారు అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ సినిమా మన ముందుకి ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్తో పాటు మనందరికీ ఎంతో నచ్చే విధంగా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో విన్ను గారు హీరోగా కనిపించడం అండ్ స్మృతా రాణి హీరోయిన్గా కనిపించడం అండ్ మనందరికీ కాళకేయుడిగా పరిచయమైన ప్రభాకర్ గారు మరొక ఇంపార్టెంట్ రోల్లో కనిపించడం జరుగుతోంది. సో వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇవాళ చాలా డిస్కస్ చేద్దాం స్టేజ్ పైన. అన్నిటికంటే ముందు ఒక్కసారి రిలీజ్ అవ్వడంతోనే అరే ఈ సినిమా ఏదో చాలా ప్రామిసింగ్గా ఉందే అనిపించేలా చేసిన గ్రంథాలయం
అమేజింగ్ అండి. నిజంగా సినిమా ఇలాంటి ఒక మంచి కంటెంట్‌తో వస్తుంది అని అంటే ఆడియన్స్ కూడా ఎప్పుడు రెడీగా ఉంటారు థియేటర్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం ఆ సినిమాని అని చెప్పేసి. సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 3rd. అండ్ ఎస్, నేను ఇందాక చెప్పినట్టు గ్రంథాలయం సినిమాలో కంటెంట్ ఎంత బాగుందో దానికి సంబంధించిన మ్యూజిక్ కూడా అంతే బాగుంది అని చెప్పాలి. వర్ధన్ గారు ఇచ్చిన పాటలు ఆల్రెడీ మ్యూజికల్ హిట్గా నిలబెట్టేశాయి ఈ సినిమాని. అస్సలు మామూలుగా లేదు టీమ్ జోష్ ఇక్కడ. డైరెక్టర్ గారు, హీరో గారు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా కమాన్ సౌండ్ వన్స్ అగైన్ మీ టీం కోసం. అది గ్రంథాలయం టీమ్ ఎనర్జీ అనమాట ఇక్కడ వినిపిస్తోంది యాక్చువల్లీ. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గ్రంథాలయం. అండ్ ఈ గ్రంథాలయం సినిమాని అంత ఆథెంటిక్గా అంత మంచి విజువల్స్తో మనకు అందించినటువంటి డిఓపి ఇక్కడే ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ సామల భాస్కర్ గారు ఆన్ స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ సినిమాలోని పాటల్ని అంత అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్ స్టేజ్ పిలిచాక మీదే స్టేజ్. మైకా ఓకే. భాస్కర్ గారు మీ ఫ్యాన్స్ హట్ అవుతారు, ఇక్కడ రండి మీరు. ముందు వెనక ఇద్దరు మాట్లాడాలి అంతేనా? ఎస్, ఫస్ట్ డిఓపి అంట. యా వర్ధన్ గారు స్టార్ట్ చేయండి. యా అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, మా పాత్రికేయ మిత్రులకి, ప్లస్ మా ప్రొడ్యూసర్స్ గారికి, అయ్యప్ప గారికి, మా డైరెక్టర్ నా తమ్ముడు సాయి శివన్కి, నా మొదటి హీరో విన్ను గారికి, మా మా సినిమాని ఇంత గ్రాండియర్గా విజువల్గా నేను ఎక్కడ మ్యూజిక్ చేశాను సినిమా ఈ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ పంపించిన విజువల్గా ఇంత గ్రాండియర్ చూపించిన మా భాస్కర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ చేయడానికి కారణాలు మన ఇంతకుముందు ట్రైలర్లో వీటిలో చెప్పాము. ఈ నా వెనుకున్నది నా ప్రతి సౌండ్లో నా వెనుక నేను ఏదంటే అది ప్లే చేసి డే అండ్ నైట్ ఎంత అంటే అంత కష్టపడి ఇంత ఇన్ టైంలో కూడా చేసిన సునీల్ గారండి. నాకు ఒక సోదరుని లెక్క. నాకు ఇండస్ట్రీలో చాలామంది కీబోర్డ్ ప్లేయర్ తెలుసు. ఈ 10 ఇయర్స్లో కమర్షియాలిటీ తెలుసు, నా కోసం వర్క్ చేసేవాళ్ళు తెలుసు. కానీ ఏ టైం అయినా నేను అనుకున్నట్లు నేను పాడినట్లు ప్లే చేయగలిగే సునీల్ గారు. మీ పర్మిషన్తో ఒక్కసారి సునీల్ గారిని స్టేజ్ మీద పిలుస్తాను. యాంకర్ గారు పిలవచ్చా? ఆఫ్ కోర్స్. సునీల్ గారు. ఈయనండి సునీల్. నా మ్యూజిక్ సంగీతం వెనక నా బ్యాక్ బోన్ ఈయన. ఏదైనా సరే ఏది చేసినా నా వెనుకుంటారు ఈయన. నేను క్లాసికల్ నేర్చుకుని వచ్చాను ఇండస్ట్రీకి. ఈ వెస్టర్న్ సైడ్ నాకు ఫుల్ బ్యాక్ బోన్ ఈయన సునీల్ గారు. మీకు పరిచయం చేయాలని నేను పిలిచాను. థ్యాంక్ యూ. ఇంకా మొదట ఇది ఈవెంట్ కాబట్టి జనరల్గా నాకు సంగీతం నేర్పిన గురువులకి, నా పేరెంట్స్కి థ్యాంక్స్ నేను మొదట మనసులో చెప్పుకుంటాను. కానీ ఏ ఈవెంట్లో నేను చెప్పలేదు. ఈ గ్రాండియర్గా జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నా పేరెంట్స్కి, నా గురువుకి ఇక్కడి నుంచి నేను ప్రణామం చెప్తున్నాను. సినిమా గ్రంథాలయం సినిమా గురించి చెప్పడానికి చాలా విషయాలు, చాలా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇట్లా టెక్నికల్ విషయాలు చాలా మాట్లాడవచ్చు. కానీ ఈ సినిమా నాకు చాలా ఎమోషన్తో కూడుకున్నది. అద్భుతమైన సినిమా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను.
ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రెస్కి వచ్చి ఇలా మాట్లాడటం నేను ఇదే మొదటిసారి. ఇంకొక ఫ్యూ మెంబర్స్ ఉన్నాయి, నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. హైమత్ సింగర్, హైమత్ ఫస్ట్ సాంగ్ కురిసి కురిసి వర్షానికి పాడిన హైమత్ సింగర్ నా ఫ్రెండ్, నా జాంజిగిరి. ప్లస్ నా సాంగ్స్ ఇంత క్వాలిటీ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ హైమత్. ప్లస్ ధనుంజయ్ గారు కూడా పాట పాడారు. ఇంకా ఉమానేహ గారు ఐటమ్ సాంగ్ పాడారు. సుధీర్ ఇప్పుడు వచ్చి మేబీ ఇప్పుడు వస్తారు స్టేజ్ మీదకి, నేను పిలుస్తారు మేనేజ్మెంట్. సుధీర్ నాకు చాలా రీసెంట్గా పరిచయం అయిన చాలా మంచి రాను మీరు చాలా పాటలు వింటారు అతని వాయిస్ నుంచి. అండ్ చెన్నై శరత్ గారు రిథమ్స్, మీరు ఇప్పుడు సాంగ్స్ వింటున్న ఈ రిథమ్ బ్యాకిన్స్ కానీ ఇంత లౌడ్గా ఇంత ప్రొఫెషనల్గా రావడానికి కారణం శరత్ గారు. అండ్ నా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ సినిమా చాలా పాజిటివ్ లైన్లో ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది హిట్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ కూడా, నేను చాలాసార్లు ఈ చేసేటప్పుడు అవుట్పుట్ కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తుంటారో తెలుసు. నాకు చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఫైనల్ అవుట్ ఇది అంటే విని ఎస్ సార్ నో ఇట్లా చెప్తారు అంతే. నేను ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. టెక్నీషియన్స్ అందరికీ, ఈ టీంకి వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఆల్. భాస్కర్ అన్న. థ్యాంక్ యూ మేడం. నేను డైరెక్టర్ గారు మాట్లాడాక నేను ఆయన కూడా మాట్లాడతారు ప్లీజ్. అంటే మీ తరపున కూడా ఆయన మాట్లాడాలా? అప్పుడు మరి మీ పేమెంట్లో ఆయనకు కూడా ఇవ్వాలి. లేదు లేదు లేదు, మీరు టీం రిక్వెస్ట్ మేరకు వాళ్ళ సంతోషం కోసం మీరు మాట్లాడాలి. రండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, నా టీం మెంబర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్కి, హీరో విన్ను గారికి, హీరోయిన్ స్మిత గారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా సినిమా గురించి నాకంటే ఎక్కువ డైరెక్టర్ గారు చెప్తారు. బట్ అంటే నేను టెక్నికల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా కొన్ని చిన్న సినిమాలు చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మాకు. ఇన్ఫ్రంట్ అవేది టైం లైన్ ఒకటి ఉంటుంది, తర్వాత బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్నీ అంటే లావిష్నెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఉన్న దాంట్లో మనం ఎట్లా చేయాలి అని అంటే అది డైరెక్టర్తో కలుపుకొని వెళ్ళాలి. సో అది నాకు అంటే అఫ్కోర్స్ తమ్ముడు అన్నీ ఇంకా మేము ఏదో అనుకుంటూ ఉంటాం. సో అన్నీ కలిపి సాయి శివన్ నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల నేను ఇది చేయగలిగిన. అండ్ నా ఫస్ట్ మీటింగు సాయితోని ఫస్ట్ కొట్లాటతో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మేమిద్దరం తన్నుకొని ఇంకా వీళ్ళిద్దరు అసలు జీవితంలో వీళ్ళు పని చేయరు, ఆడేవాడో ఈడేవాడో. కానీ అదే రోజు సాయంత్రం ఆయన వచ్చేసి, అన్న మనం సినిమా చేస్తున్నాం, నాకు నీ వర్క్ నచ్చింది అని అన్నాడు. ఆ జర్నీ ఇది ఐ థింక్ 3 years వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఫిల్మ్. సూన్ వీఆర్ డూయింగ్ 2 films. సో థ్యాంక్ యూ సాయి. ఇంకా నాకు ఇంతకంటే చెప్పడం తెలియదు. ఒక్కసారి మంచి గొడవ అయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు అంటే దే విల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండి, అందులో డౌట్ లేదు. అది మళ్ళీ మీ ఇద్దరి విషయంలో ప్రూవ్ అయిందని చెప్పాలి. ఇంకా చూసారా, మాట్లాడి అన్నారు, మాట్లాడితే ఎంత మంచి మెమరీస్ వచ్చాయి చూడండి బయటికి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, వర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, వీళ్ళిద్దరిని చూస్తే నిజంగా ఎప్పుడు గ్రంథాలయంలోనే ఉంటారేమో అన్నట్టుందండి, అంత సౌమ్యంగా నీట్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ వేణుగోపాల్ గారికి హార్డీ వెల్కమ్ ఇక్కడికి విచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, గ్రంథాలయం March 3వ తేదీ నుంచి థియేటర్స్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక క్యాంపెయిన్ రన్ చేయడం జరిగిందనమాట, గోల్డెన్ కీ చైన్ క్యాంపెయిన్. సో ఒక 10 సిల్వర్ కీ చైన్స్ అండ్ ఒక్క లక్కీ గోల్డెన్ కీ చైన్ విన్నర్ ఉండబోతున్నారు ఈ క్యాంపెయిన్లో. సో అసలు ఇంతకీ ఆ క్యాంపెయిన్ విశేషాలు ఏంటి, అది ఎలా జరిగింది, అండ్ డిఫరెంట్ ఏరియాస్లో ఆ క్యాంపెయిన్ని ఎలా రన్ చేయడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలని అంటే ఒక్కసారి మనం ఒక వీడియో చూడాలి. కెన్ వీ హ్యావ్ ద గోల్డెన్ కీ చైన్ క్యాంపెయిన్ వీడియో ప్లీజ్? మనకు ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ జరుగుతుంది. సో దాని బయట అంటే లైబ్రరీ బయట మనం పెట్టిన క్లూస్, దాన్ని బట్టి ఆ క్లూస్ ద్వారా మా టీం సపోర్ట్ తీసుకుని ఎవరైతే ఆ లోపలికి వెళ్ళి ఆ క్లూని తీసుకుని దాంతో పాటు మేము ఏదైతే పెట్టామో ఆ కీ చైన్స్,
సిల్వర్లో 10 సిల్వర్ కీ చైన్స్ అండ్ ఒక 1 lakh వర్తబుల్ గోల్డ్ కీ చైన్, గ్రంథాలయం గోల్డ్ కీ చైన్ ఉంచడం జరిగింది. సో మీరు ఆ క్లూ తీసుకుని ఎవరైతే అది పిక్ చేసుకుంటారో వాళ్ళకి సర్ప్రైజ్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. సో అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ చేస్తారు అది. అండ్ ఆ గెస్ట్ ఎవరైనా మేము కూడా వెయిట్ చేస్తాం, స్పెషల్ గెస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. అండ్ అపాన్ దట్ అండ్ రిమైనింగ్ పర్సన్స్కి సో థియేటర్స్కి వెళ్ళడానికి మీకు టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సో అది ఎవరు అనేది మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి. సో గైస్ స్టే ట్యూన్, త్వరలోనే కలుద్దాం. యాక్చువల్లీ ఇది నేను గ్రంథాలయం దగ్గర చూసాను. దానిలో ఒక క్వశ్చన్ ఉంది, పాలమూరు యూనివర్సిటీలో ఒక సింబల్ ఉంది కదా, అది ఏదని? ఇది పిల్లల మరి, ఇదే పిల్లల మరి. పోస్టర్ యాక్చువల్గా నేను గ్రంథాలయం దగ్గర చూసాను. ఇది పోస్టర్, దానిలో ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి పిల్లల మరి, ఇదే పిల్లల మరి. వైకుంఠపురమే కదా మనది, అడుగు కలెక్ట్ చేసుకో. గ్రంథాలయం దగ్గర చూసాము, అక్కడ చూసి ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్పాలని చెప్పారు కదా. మీరు చెప్తున్నా చూడండి, ఈ కొండారెడ్డి బ్రిడ్జికి మహేష్ బాబు మూవీస్ ఒక్కడు మరియు సర్లేరు నీకెవరిలో ఈ కొండారెడ్డి బ్రిడ్జి చూపించడం జరిగింది. ఏబీ కాలేజ్ అదే. ఎస్, చూశారు కదా, ద ఫైనల్ లక్కీ విన్నర్ ఆఫ్ గోల్డెన్ కీ చైన్ గ్రంథాలయం కండక్ట్ చేసినటువంటి ఈ కాంటెస్ట్లో గణేష్ ఇస్ ద విన్నర్. గణేష్ గారు ఈజ్ హియర్. ఒక్కసారి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ our producer అయ్యప్ప గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ సాయి శివన్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ హీరో విన్ను గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గోల్డెన్ కీ చైన్ గెలుచుకున్నారు. మీ రియాక్షన్ కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. రండి. ఫస్ట్ నేను గోల్డ్ కీ చైన్ చూడాలనుకుంటున్నాను. మీరు అలా అనుకుంటారనే మేము దాచిపెట్టాము సేఫ్గా. ఇది ఎక్కడ పెట్టారు? ఆఫీస్లో. ఇగో ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు. సార్ ఎక్కడ పెట్టారు సార్? విన్నర్ వచ్చి వేర్ ఈస్ మై గోల్డెన్ కీ చైన్ అని అడుగుతున్నారండి స్టేజ్ పైన. ఏంటిది? గోల్డ్ కీ చైన్ ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు. గోల్డ్ చైన్ ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు సార్. పర్వాలేదు సార్. విన్ను గారు మీరైనా చెప్పాలి. టీం నుంచి ఎవరో ఒకళ్ళు ఆయనకు ఆన్సర్ చెప్పాలి కదా గణేష్ గారికి. క్వశ్చన్ చేసిందే నేనండి, ఆన్సర్ నేను ఎలా చెప్తాను? బుక్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఏంటి గ్రంథంలో కీ చైన్ ఎక్కడుందని? ఓకే, సాయి శివన్ గారు, గ్రంథంలో ఏమైనా క్లూస్ మళ్ళీ దానికి కూడా ఉన్నాయా గోల్డెన్ కీ చైన్ ఎక్కడుందని? ఓకే గణేష్ గారు, మీ గోల్డెన్ కీ చైన్కి ఏ డోకా లేదు, అది సేఫ్గా ఉంది, మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆఫీస్లో. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? స్టార్ట్ ప్లీజ్. నా పేరు గణేష్, నేను గుంటూరు నుండి వచ్చాను. ఈ క్యాంపెయిన్లో నన్ను పార్టిసిపేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు.
పార్టిసిపేట్ చేశాను కానీ నేను విన్ అవుతాను అనుకోలేదు. నాకు అది చాలా సర్ప్రైజింగ్ ఉంది. అండ్ ఈ మూవీ 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ వచ్చి ఈ మూవీని చూడాల్సిందిగా కోరుతున్నాము. ఒక గ్రేట్ సక్సెస్ అవుతుంది కనుక అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియాకి చాలా థ్యాంక్ యూ, అండ్ గ్రంథాలయం టీమ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ గోల్డెన్ కీ చైన్ సక్సెస్ మీట్లో మీకు అందజేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి శ్రేయస్ మీడియాతో కలిసి మన వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ అండ్ టీమ్, గ్రంథాలయం టీం అందరూ కూడా ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ కాంటెస్ట్ క్రియేట్ చేసి ఆడియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా విన్నర్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఎస్, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకొక పాటని చూసే టైం వచ్చేసింది. ఆ పాట గురించి మాట్లాడుకోవాలంటే ఆ పాటని పాడిన వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనందరికీ చిచ్చాగా పరిచయమైనటువంటి ఆ వ్యక్తి త్వరలో ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ స్టేజ్ పైన పర్ఫామ్ కూడా చేయబోతున్న స్థాయికి వెళ్ళారు. అతనే రాహుల్ సిప్లిగంజ్. ఒక్కసారి ఈ సందర్భంగా మనందరం కంగ్రాచులేట్ చేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాము ఫర్ RRR టీమ్. రాహుల్ సిప్లిగంజ్ గారు, MM కీరవాణి గారు, కాళభైరవ గారు అందరికీ కూడా. ఎస్, దట్స్ ద వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ గ్రంథాలయం. అండ్ యాక్చువల్గా ఇలాంటి సినిమాలు ఇందాక మన సినిమాటోగ్రఫర్ చెప్పినట్టుగా బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, టైం లిమిట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ సక్సెస్ఫుల్గా దాటుతూ ఇలాంటి ఒక మంచి అవుట్పుట్తో మన ముందుకు వచ్చారు. అండ్ అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ తన బడ్జెట్ని, తన స్టాండర్డ్స్ని తనే పెంచుకుంటూ ఇలాంటి ఎంతోమంది ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి మన బెక్కం వేణుగోపాల్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. మీరేమన్నా మాట్లాడతారా సార్? లేదా? ఓకే, థ్యాంక్స్. ఇనయ ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేడీస్ ఫస్ట్ అని ఎలాగో అంటారని ముందు ఇచ్చేస్తున్నాను. యా, నేను కొంచెం మాట్లాడడంలో వీక్, అంత ఎక్కువ మాట్లాడలేను. హలో, ఎవరు చెప్తున్నారు? బిగ్ బాస్ చూసారు ఇక్కడ చాలా మంది. వద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. గ్రంథాలయం మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కూడా చూసాను, చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా చూసా. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్లీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. కంగ్రాచులేషన్స్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఇనయ. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ ముందున్న రామ్ సత్యనారాయణ గారికి, ట్రెజరర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ మిత్రులు డిఎస్ రావు గారికి, ప్రొడ్యూసర్ మిత్రులందరికీ, టీం అందరికీ. గ్రంథాలయం అనే సినిమా టీజర్ నేను లాస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సేమ్ టీమే మళ్ళీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్న రమ్మంటే నేను రావడం జరిగింది. ఇప్పుడు గ్రంథాలయం అనే సినిమా చాలా కొత్త టీం, చాలా యంగ్ టీం, ఒక తాపత్రయంతో ఎలాగైనా హిట్ కొట్టాలి, ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని ఒక డైరెక్టర్ తపన. తను ఆల్రెడీ ఒక సినిమా కన్నడలో చేశాడు. చాలా ఆ రోజు నేను స్టేజ్ చేసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తను చాలా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. సినిమాలు అంటే నేను ట్రైలర్ చూడలేదు, టీజర్ మాత్రం చూశాను. అంతకుముందు సినిమా ఏదో క్లిప్పింగ్స్ కొన్ని చూశాను. డెఫినెట్లీ తను చాలా కష్టపడి టీం అందరినీ ఒకే స్పీడ్తో ముందు తీసుకెళ్ళి ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకురావడం. రేపు 3వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమా ప్రేక్షకుల ముందల మాస్ హిట్గా నిలిచి తన డైరెక్టర్ కెరియర్కి మంచి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అలాగే ఈ సినిమా నిర్మాత వీళ్ళు వాళ్ళ మొదటి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. సాంగ్స్, ట్రైలర్, అలాగే టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే వచ్చిన మా మిత్రులు రవి గారికి నమస్కారం. అలాగే సినిమా హీరో వాళ్ళు ఇంతకుముందు శేఖరం గారు అబ్బాయి సినిమా చేశాడు. చాలా అంటే గుడ్ లుక్, యాక్టింగ్ అన్నీ ఉన్నాయి. ఎనీ టైం ఒక్క బ్రేక్ తోటి చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళే స్కోప్ ఉన్న ఆర్టిస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు తీస్తున్న అన్ని సినిమాకి.
ఈ సినిమాలో నటించే నటీనటులందరికీ, ముఖ్యంగా కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే గాడ్ బ్లెస్ యూ టీం అంతా. కంపల్సరీ గ్రంథాలయం 3వ తారీఖు రోజు అందరూ థియేటర్కి వచ్చి, సినిమాను ప్రేమించి అందరూ థియేటర్కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. ఇది మన గ్రంథం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇందులో ఒక పేజీ ఏదైనా ఓపెన్ చేస్తే, అంటే సినిమాలో ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళందరూ చనిపోతున్నారని ఉంది. అందుకే మేము ఏం చేసామంటే కొన్ని సెలెక్టెడ్ పేజెస్ని మాత్రమే, సేఫ్ పేజెస్ని సెలెక్ట్ చేసి పెట్టామన్నమాట. అవే మనం ఓపెన్ చేద్దాం. అందులో వచ్చిన ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నాకేం కాదు, ఇవి పర్లేదు, ఇవి సేఫ్ పేజెస్. ఓకే, మనం చేసినది ఇక్కడ మీరు గ్రంథాలయానికి వెళ్ళి చదివిన ఒక చక్కటి పుస్తకం. నాకు గుర్తులేదండి అసలు చదవడం. నాకు గుర్తున్నంత వరకు 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో ఒకసారి వెళ్ళాను గ్రంథాలయానికి. ఆ తర్వాత సినిమాలు చదవటమే మొదలుపెట్టా. సినిమాలు చూడటమే, సినిమాలు చదవటం కూడా కాదు. ఇప్పటికి కూడా స్టోరీ నేరేషన్సే వింటాను, చదవటం చాలా తక్కువ. గ్రంథాలయం అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు. 9th 10th నవలలు చదివాను, దానికోసం వెళ్ళినట్టు గుర్తుంది. పేరు గుర్తులేదు, పేర్లు గుర్తులేదు. ఓకే, గ్రంథాలయం ఎక్స్పీరియన్స్ అది. ఇనయాని అసలు అడిగితే ఇనయ ఈ పేజ్ కూడా ఓపెన్ చేయను, కానీ సేమ్ క్వశ్చన్, అసలు గ్రంథాలయానికి ఎప్పుడైనా వెళ్ళావా? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. లైబ్రరీకి అంటే గ్రంథాలయంకి నేను చాలాసార్లు వెళ్ళా, స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. నాకు చాలా ఇష్టం అనమాట బుక్స్ చదవడం. సో చాలా బుక్స్ చదివా, కానీ ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి బుక్స్ చదవడమే మానేసా. గ్రంథాలయం అని పేరు వింటుంటేనే ఎక్కడో గుర్తొస్తుంది. సో నా గ్రంథాలయం నేను వెళ్ళిన స్టోరీస్ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చొని చాలా బుక్స్ చదివా, కామెడీ బుక్స్, న్యూస్ పేపర్ చదవడానికైనా, స్కూల్ నుంచి డైరెక్ట్గా ఊరికే వెళ్ళిపోవడం టైంపాస్ చేయడానికి, అలా చాలా మెమరీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ గ్రంథాలయం అని పేరు పెట్టి ఈ మెమరీస్ని గుర్తు చేసినందుకు. సో ఇప్పుడు మళ్ళీ గ్రంథాలయానికి వెళ్ళి కొత్త పుస్తకాలని కూడా తిరగేయాలి. ఎస్, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఇనయ అండ్ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యప్ప గారు మీకు కూడా. అమ్మో, ఈ పుస్తకం అనుకున్న దానికంటే ఎక్కువ బరువు ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన BVS రవి గారికి హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, సో అదండి సంగతి. గ్రంథాలయం సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో దాని గురించి మాట్లాడుకుంటుంటే కూడా మంచి నాస్టాలజిక్ మూమెంట్స్ కూడా గుర్తొస్తున్నాయని అర్థమవుతుంది. ఇంకా మరిన్ని విశేషాలని మనతో మాట్లాడడానికి మరికొంతమంది గెస్ట్లను ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ముగ్గురు ఇప్పుడు స్టేజ్ పైకి రాబోతున్నారు. DS రావు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ DS రావు గారు అండ్ రామ సత్యనారాయణ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఓబుల సుబ్బారెడ్డి గారికి కూడా సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. DS రావు గారిని స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. గుడ్ ఈవినింగ్. గ్రంథాలయం ట్రైలర్ ఇప్పుడు మీతో పాటు అందరం చూసాము. హీరో విన్ను రెగ్యులర్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా ఫైట్ చేసిన విధానం చాలా బాగుంది. ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ భాస్కర్, ఆయన చెప్పిన 2 మాటలు సినిమానికి పరిగణలోకి తీసుకుని చాలా చక్కగా చెప్పాడు. టైం సెన్స్ కానీ సినిమా బడ్జెట్ని కానీ పరిగణలోకి తీసుకుని అయినప్పటికీ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా చూపించగలిగాడు. ఒక పెద్ద సినిమాలాగా మంచి లుక్ ఉంది సినిమాకి. హీరో బాగా చేశాడు. మా గోపి చెప్పినట్టు ఒక ఫ్రైడేనే నీ ఫేట్ మారిపోవచ్చు. సినిమా చాలా మంచి లుక్లో కనిపిస్తుంది. అలాగే ఇంకా మాకు ఈ సినిమాలో ఇంకా వేరే క్యారెక్టర్స్ అంత పరిచయం లేదు. ఇప్పుడు మీరందరూ ముందు వచ్చి మాట్లాడితే మాకు కొంచెం తెలిసేది. ముందే మమ్మల్ని పిలిపిస్తే అంత పూర్తి వివరణ తెలియట్లా ఆర్టిస్టులు అందరు నాకు. ఓకే, ఎనీహో మ్యూజిక్ చాలా బాగుంది. అది విన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మ్యూజిక్ చాలా బాగుంది. టైటిల్ సాఫ్ట్గా ఉన్న చాలా ఎమోషన్ సినిమాలా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ టీం అందరికీ ఈ సినిమా మంచి
గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నా. ఐ విష్ యూ గుడ్ లక్ ఎవ్రీవన్. నీకు కూడా థ్యాంక్ యూ. అసలు మేము ఏం చెప్పాలి మొత్తం నువ్వే చెప్పేసావు వచ్చిన కాడి నుంచి. మీరు ఇంకా దానికి మించి చెప్పారు. మీరు చెప్పింది మేము సగం చెప్తే చాలు అనిపిస్తుంది. ప్లీజ్. మరి కొద్దిసేపట్లో మనం ట్రైలర్ కూడా చూస్తాం కాబట్టి యా షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు. అండ్ ఎస్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఆయన దగ్గర మైక్ ఉంది. థ్యాంక్ యూ అండి. ముందుగా దర్శకుడిని ఒకసారి రమ్మని పిలుస్తున్నాం. సినిమా ట్రైలర్ చూస్తుంటే శివన్ అనే డైరెక్టరు చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పెద్ద డైరెక్టర్లా డైరెక్ట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ శివన్ గారు. నాకు ఈ ట్రైలర్ చూసినట్టే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏంటంటే 25 years క్రితం రిలీజ్ అయిన యమలీల సినిమాలో భవిష్యవాణి అనే పుస్తకం కింద పడుతుంది. ఆ భవిష్యవాణి సినిమా అంతా కూడా దాని మీద రన్ అవుద్ది. అలాగే ఈ గ్రంథాలయం అనే సినిమాలో ఆ బుక్ మీదే సినిమా రన్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది యమలీల అంత గొప్ప సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందు కూడా గుంటూరు అందుకునండి. ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్ షిప్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అలాగా ఈ సినిమాలో హీరో ఎంత గొప్పగా చేశాడో డైరెక్టర్ అంత గొప్పగా చేయించాడు. కాబట్టి ఈ సినిమాలో నా దృష్టిలో ఇద్దరు హీరోలు. హీరో గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఉండి కూడా డెమ్మీగా ఉంటే అది డైరెక్టర్ లోపం తప్ప హీరో లోపం కాదు. అలాగా డైరెక్టర్లో తపన ఉండాలి, హీరోలో ఎఫెక్షన్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే సినిమాకి అడ్వాంటేజ్ ప్లస్ అవుద్ది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇందాక మా బెక్కి వేణుగోపాల్ గారు చెప్పారు నేను పుస్తకాలు చదవను వింటాను అని. నేను వినను చదవను కూడా నేను. ఎందుకంటే నేను సినిమా తీసే ముందు ఆ డైరెక్టర్ని అడుగుతా నీ బడ్జెట్ ఎంత, నీ హీరో ఎవరు అని అడుగుతా. 2 విషయాలే. 3వ విషయం ఆ డబ్బు నాకు ఎలా వస్తుందని ఆలోచించుకుంటా నిర్మాతగా. మిగతా బడ్జెట్ అంతా కూడా డైరెక్టర్ మీద పెడితే అతను చేయాలనుకున్న పని చేస్తాడు. మళ్ళీ నేను ప్రొడ్యూసర్గా దాంట్లో ఏలు పెట్టి కెలిగితే ఉన్నది అతను గ్రాఫ్ తగ్గిపోద్ది. కాబట్టి కొత్త డైరెక్టర్ని ఎన్నుకున్నప్పుడు అతన్ని నమ్మితే ఛాన్స్ ఇవ్వాలి మనం, నమ్మకపోతే అతను ఛాన్స్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత దాని దూరంగా ఉంటే అతను ఫుల్ ఫ్రీడమ్ ఫ్రీ అయ్యి డెఫినెట్గా ఎంతకంటే బాగా ఎలా చేయగలను, నిర్మాతను ఎలా సేఫ్ చేయగలను అని ఆలోచించుకుంటాడు. కాబట్టి నేను నమ్మిన నా దర్శకులందరూ కూడా అలాగే చేశారు. కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ సినిమాని తీయగలిగా. సినిమా హిట్ ఫ్లాప్ అని కాదు, నేను మాత్రం సక్సెస్ఫుల్గా ఉన్న కారణం ఏంటంటే మనం తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ మనం ఫ్లాప్ అవ్వకూడదు అనే ఒక సూత్రాన్ని నమ్మి ఇన్ని సినిమాలు తీయగలిగా. ఇది కూడా డెఫినెట్గా ఇది ప్రొడ్యూసర్ కోసం చెప్తున్నా. ఎందుకంటే నిర్మాత దర్శకుడిని నమ్మి హీరోని నమ్మి ఇంత పెట్టుబడి పెడతారు. అతను సేఫ్ అయితే ఆ ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. అతను ఇంకో 4 సినిమాలు తీయటానికి ఉపయోగపడుతుంది. ఆ 4తో ఇంకో 10 మంది కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ సినిమాలో నాకు కనపడే వైబ్రేషన్ 2. ఒకటి డైరెక్టర్ మాత్రం అద్భుతమైన ఎఫర్ట్ పెట్టాడు, 2ది హీరో చాలా బాగా చేశాడు. ఇక టెక్నీషియన్ అందరూ కూడా చూస్తుంటే రికార్డింగ్ కానివ్వండి, ఆ మ్యూజిక్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కెమెరామెన్ పనితనం కూడా సినిమాలో లడ్డూలా కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి ఒక సక్సెస్గా రేపు 3వ తారీఖున గ్రంథాలయం పేరుతో ముందు వస్తుంది. ఇదే 3వ తారీఖున 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో మొదటి స్థానంలో మా సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అనే సినిమా ఉంటుంది. 2వ స్థానంలో గ్రంథాలయం ఉండాలని కోరుకుంటున్నా, లేదా 1, 2లో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మన సినిమాతో పాటు పక్కోడి సినిమా బాగుంటే ఆ రిటర్న్ కూడా మనకు వస్తారు. కాబట్టి మన పక్కోడు కూడా బాగుండాలని కోరుకోవాలి. డెఫినెట్గా ఈ సినిమా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, పబ్లిసిటీ ప్రమోషన్ బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఆడే అవకాశం ఉంది. చిన్న సినిమాకి ఏమాత్రం కొంచెం లిఫ్ట్ వచ్చినా మన హీరో తెలుసా తెలీదా, డైరెక్టర్ తెలుసా తెలీదా అని అవసరం లేదు. ఇటీవల కాలంలో కాంతారా అనే సినిమా రిలీజ్ అయిందండి, డబ్బింగ్ సినిమా. అది కాంతారా ఏంటి, అదేం పేరు, అదేం సినిమా అని నేను కూడా అనుకున్నా. కానీ ఆ సినిమా దుమ్ము దులిపి 30-40 కోట్లు చేసింది. అంటే కారణం ఏంటంటే సినిమాలో కంటెంట్. కాబట్టి ఇది ఆ సినిమా తగ్గకుండా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సూపర్ రామ్ సత్యనారాయణ గారు, అసలు ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మాటలు విన్నట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అఫ్ కోర్స్ అవును. సుబ్బారెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మనస్ఫూర్తిగా చెప్పిన మాట. మీడియా మిత్రులకు నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాను నేను కొంచెం ఒక 15-20 రోజుల నుంచి దగ్గరగా అబ్జర్వ్ చేశాను. మా బ్రదరు భాస్కర్ ద్వారా నన్ను అప్పుడప్పుడు ఇది చేశారు. సాయి కూడా అప్పుడే నాకు పరిచయం. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, పేరు బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఆర్టిస్టులు బాగా చేశారు, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, మా డైరెక్టర్ బాగా చేయించుకున్నాడు. ఇన్ని బాగుండే సినిమా
హిట్ కాకుండా పోతే వేస్ట్. కంపల్సరీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to the wonderful producers on stage. Thank you so much, Sai Shivan garu. Yes, thank you. Okay అండి, సో ఇప్పటి వరకు మన గెస్ట్లు ఈ గ్రంథాలయం టీంకి అందించిన విషెస్ని వారి మాటల ద్వారా విన్నాం కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ ఈ సినిమా ద్వారా రిలీజ్ అయినటువంటి ఒక మంచి స్పెషల్ సాంగ్ అనేది చాలా మంచి అప్లాజ్ అందుకుంటూ ఉంది. హ్యావ్ కాల్డ్ హర్ ఆన్ స్టేజ్. ఓకే, నాకు ప్రస్తుతానికి కనిపించట్లేదు, బట్ అఫ్ కోర్స్ ఇలాంటి మాస్ సాంగ్కి ఉమానేహాస్ వాయిస్ తోడయ్యింది అంటే ఎనర్జీ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ ఐ థింక్ ఆన్ దిస్ నోట్ వర్ధన్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేయాలి ఇలాంటి మంచి మ్యూజిక్ని ఇచ్చినందుకు. వావ్, దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఆ గ్రంథం వెనుక ఏముంది, గ్రంథంలో ఏముంది, ఇదంతా కూడా తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేశారు ట్రైలర్ ద్వారా. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు గ్రంథాలయం టీమ్ని విష్ చేయడానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి బివిఎస్ రవి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రైటర్గా, డైరెక్టర్గా అండ్ ఈ మధ్య కాలంలో యాక్టర్గా కూడా అదరగొట్టేస్తున్నటువంటి బివిఎస్ రవి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. మీరు హడావిడిగా వచ్చారు, హడావిడిగా స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాం అనుకుంటున్నారని కూడా మాకు తెలుసు. లేదు కదా? అయితే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అది కూడా గ్రంథంలో ఉన్న క్వశ్చన్స్. ఓకే, సో గ్రంథాలయంలోని మిస్టరీ ఆఫ్ డెత్కి సంబంధించిన గ్రంథం తీసుకొస్తున్నాను. మిస్టరీస్ ఉన్నాయి అంటే చాలా ఉంది. అయితే చూసారా ఎంత బరువు ఉందో. ఇప్పుడు ఇందులో మీరు ఒక పేజ్ ఓపెన్ చేయాలి. అందులో నాకు మాత్రమే కనిపించే ఒక క్వశ్చన్ని నేను అడుగుతాను అన్నమాట. ఏదైనా తీయచ్చు, సేఫ్ పేజ్ మాత్రమే తీయండి. దాంట్లో క్వశ్చన్ ఏముందంటే మీ ఫస్ట్ కిస్ ఎవరికి పెట్టారని ఉంది. అది నాకు సంబంధం లేదు, అందుకే నేనేమన్నా నాకు కనిపించే క్వశ్చన్ నేను అడుగుతా అన్నాను. నేను అడుగుతా కదా. ఓకే, మీకు ఇష్టమైన రచయిత ఎవరు? చెప్తానండి. ఒక రచయితగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ ప్లీజ్. తర్వాత చెప్తారా? మాకు ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇష్టమైన రచయితలు చాలామంది ఉన్నారు, ఒకళ్ళని అని చెప్పలేము. చాలామంది డెఫినెట్గా తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు గారని, ఆ తర్వాత రావి శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీశ్రీ గారు, అలాగే ఇంగ్లీష్లో సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆ తర్వాత సిడ్నీ షెల్టన్, చాలామంది ఉన్నారు. ఐ లైక్ రీడింగ్ చాలా ఇష్టం నాకు. చాలా పుస్తకాలు చదువుకుంటాను, నాకు ఇష్టం చదవటం. ఒక అందమైన అమ్మాయికి ఒక బుక్ ప్రజెంట్ చేయాలంటే ఏ బుక్ ప్రజెంట్ చేస్తారు? అందమైన అమ్మాయికి బుక్ ప్రజెంట్ చేయాలంటే కొద్దిగా లావుగా ఉన్న బుక్ పెడితే వాళ్ళకి దిండుగా కూడా వాడుకుంటారు, కాబట్టి అది బెటరు. ఎందుకంటే పుస్తకాల వల్ల పని అవ్వదని నాకు తెలుసు, అందువల్ల వాళ్ళకి వేరే ఉపయోగం కూడా కావాలి. మీలాంటి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎవరినో వేషాలు వేస్తే కొట్టడానికి, అలాంటి వాటికి కూడా పనికి వస్తుంది. ఓహో, చదువుకోవడానికి మాత్రమే కాకుండా మల్టిపుల్ రీజన్స్ ఇస్తున్నారు. అంటే జోక్స్ అపార్ట్, ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి బుక్స్ చాలా ఉన్నాయి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ ఉంది, చదివితే బాగుంటుంది. ఓకే, సో కథా రచయితగా ఇన్ని కథలు, సినిమా కథలు రాశారు కదా, పుస్తకం ఎప్పుడైనా రాశారా? రాయలేదండి. ఒకవేళ రాస్తే ఏ జానర్లో రాయొచ్చు, ఎలాంటి టైటిల్ ఉండొచ్చు మాకు తెలుసుకోవాలి. మా బెక్కం వేణుగోపాల్ గారు అనుమతిస్తే ఆయన బయోపిక్ రాద్దామని నాకు, బయోగ్రఫీ వేణుగోపాల్ గారు. ఎందుకంటే నాకు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ఫస్ట్ డే నుంచి తెలుసు నాకు లైఫ్లో. సో ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఎంత సక్సెస్ అయ్యాడు, అదే ఒక బయోగ్రఫీ. ఓకే, మీ బయోపిక్ రాసుకుంటే టైటిల్ ఏముంటుంది బుక్కి? బొందన ఉంటుంది. ఏముంటుంది? అంతకనే ఉంటుంది. నా పిజ్జా అని ఉంటుంది. బెటరే అండి యాక్చువల్లీ. యా, సరే ఇంకా నేను క్వశ్చన్స్ ఆపేస్తున్నాను, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. అందరికీ నమస్కారం. గ్రంథాలయం అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్గా అనిపించి నేను పిలవంగానే వచ్చాను. విన్నీ, ఆల్ ద బెస్ట్. సాయి, డైరెక్టర్ సాయి, అలాగే వైష్ణవి ప్రొడ్యూసర్, మీ అందరికీ చాలా మంచి విషయాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రంథాలయం అనే పదం, గ్రంథాలయాలు ఎంత వెనకబడిపోయినాయో అంత వెనకబడిపోయింది గ్రంథాలయం అనే పదం. గ్రంథాలయాలు లేకుండా జీర్ణం అయిపోతున్న రోజులు ఇంక గ్రంథాలయం అనే పదం ఎందుకు ఉంటుంది?
అమ్మనే మమ్మీ అనే రోజుల్లో ఇంకా లైబ్రరీని గ్రంథాలయం ఎవరంటారు? కానీ గ్రంథాలయం అనే టైటిల్ దాని అర్థం లైబ్రరీ అయినా సరే ఈ ట్రైలర్ చూస్తుంటే గ్రంథం అనే ఆలయం అని అనిపిస్తుంది ఇది. అంటే ఆ ఆలయానికి ఎన్ని సీక్రెట్స్ ఉంటాయో, ఒక గుడికి ఎన్ని రహస్యాలు ఉంటాయో, ఒక గ్రంథం అనే ఆలయంలో అన్ని రహస్యాలు ఉంటాయి. ఈ గ్రంథం అంత రహస్య గ్రంథం అనిపిస్తుంది. అందుకనే దీనికి ఒక విశిష్టత ఉంది టైటిల్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు ఎందుకు ఆడతాయి, ఎందుకు ఆడాలి అన్నది చాలామంది అనుకుంటారు. చిన్న సినిమాలు ఆడాలి అవి ఇవి అని, కానీ అన్నీ ఆడవు. కానీ ఎందుకు ఆడుతుంది అని నాకు అనిపిస్తుందంటే ఇలాంటి మిస్టరీ జానర్స్, ఇలాంటి స్పిరిచువాలిటీ ఉన్న మిస్టరీ జానర్స్, ఇంతకుముందు మనకి స్వామిరారా అనే సినిమా కానీ, కార్తికేయ అనే సినిమా కానీ, ఇలాంటి సినిమాలు చిన్న స్టార్ క్యాస్ట్తో మొదలైనా సరే పెద్ద విజయాలు సాధించినాయి. దానికి వల్ల ఎందుకంటే దాని వెనకాల ఒక దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వం సినిమాని నడిపిస్తూ ఉంటుంది. ఒక సీక్రసీ ఉంటుంది. ఈ ఒక సీక్రసీ, ఒక రహస్యం ఏదో ఉంది, ఒక దైవ రహస్యం ఏదో ఉంది. ఆ దైవ రహస్యం వల్ల, దైవ శాపం వల్ల, మురారి సినిమా లాగా ఒక శాపం వల్ల, ఒక మంత్రం వల్ల, ఒక చేతబడి వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. అయినా సరే కొంతమంది తెగించి పుస్తకం చదువుతున్నారు, అయినా సరే కొంతమంది తెలియక పుస్తకం చదువుతున్నారు. వాళ్ళకి ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ ప్రతి సీన్లోనూ డెవలప్ అవుతూ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి స్టార్ ఎవరు, ఆ బడ్జెట్ ఎంత, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ఫైట్లు ఉన్నాయి అంటే కన్నా అంతకన్నా కథలు డెఫినెట్గా మనం ఎంగ్రాస్ చేస్తాయి. మనం ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న సినిమాలు కానీ, ఎన్నో సంచలన విజయాలు సాధించే చిన్న సినిమాలు కానీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ టేకప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన చేసే సినిమాలన్నీ చిన్న సినిమాలే, కానీ అన్ని పెద్ద విజయాలు సాధించిన సినిమాలు. ఎందుకంటే కథాబలం ఉన్న సినిమాలు, కథే ప్రాణం. ఇవాళ పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, రవితేజ్ గారు, వాళ్ళు వరుసగా 300 సినిమాలు చేస్తే వాళ్ళందరూ కథను నమ్ముకుని, కథని వడగట్టి, కథ మీద కూర్చుని, ఆ తర్వాత వాటి మీద హంగులు, ఈ హీరోకి ఏం కావాలి, ఈ హీరోకి ఫ్యాన్స్కి ఏం కావాలని పెట్టుకుంటారు. కానీ కథని వదులుకోరు ఎవరు. ఇలాంటి సబ్జెక్ట్లో నిజంగా కథను నమ్ముకుని సాయి తీసాడని నాకు అర్థమవుతుంది. ట్రైలర్లో ఏదో హీరో షోరీల్ లాగా ఆల్ ద బెస్ట్ అని వస్తుంటే చూసారు షోరీల్స్, అలా ఇతను ఫైట్లు చేయగలడు, పాటలు చేయగలడు, డైలాగ్ చెప్పగలడు అని కాకుండా ఒక మంచి కథతో హీరో వస్తున్నాడు, విన్నీ అనే అతను, ఇతను చూడొచ్చు మనం అనిపిస్తోంది ట్రైలర్. సో ఐ జెన్యున్లీ బిలీవ్ ఇలాంటి సినిమాలు ఆడతాయి అని. అలాంటిదే దైవబలం కూడా ఉంది సినిమాకి. చూస్తుంటే దైవబలం కూడా తోడయ్యి ఈ సినిమా ఆడుతుందని అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మంజుష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద బిగ్ టికెట్ లాంచ్. థ్యాంక్ యూ. అండ్ టీం మొత్తాన్ని కూడా ఒకసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఈ నేను మాట్లాడే ద్వారా మాధ్యమాల ద్వారా కూడా అందరికీ తెలియాల్సింది, ఈ సినిమా కెమెరామెన్ శ్యామల భాస్కర్. ఇతను చాలా మంచి కెమెరామెన్. ఇతను మన బాహుబలి RRR చేసిన సెంధిల్ కుమార్ గారి అసిస్టెంట్. ఆయన దగ్గర చాలా మంచి సినిమాలు చేశాడు. అలాంటి కెమెరామెన్ ఈ సినిమాకి చేయడం, అలాగే వర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ గారు ఎన్ని మంచి సినిమాలు చేశాడు. ఇతను వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో హీరోకి, డైరెక్టర్కి వెన్నుముక లాంటి 2 డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ అండ్ అలాగే కెమెరామెన్లు ఇద్దరు కూడా చాలా విశిష్టమైన టాలెంట్ ఉన్న వాళ్ళు అవ్వటం ఈ సినిమాకి చాలా పెద్ద బలం, అండా దండ. సో ఇది డెఫినెట్గా ఇట్లాంటి సినిమా ఆడుతుందని బలంగా నమ్మి ధైర్యంగా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఉన్నవారందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Can we have the big ticket, please? లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ద బిగ్ టికెట్ లాంచ్ బై BVS రవి గారు, బెక్కం వేణుగోపాల్ గారి చేతుల మీదుగా గ్రంథాలయం మూవీ
బిగ్ టికెట్ లాంచ్ మార్చ్ 3 నుంచి గ్రాండ్ రిలీజ్ జరుపుకుంటోంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ బివిఎస్ రవి గారు అండ్ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద బిగ్ టికెట్ ఆఫ్ గ్రంథాలయం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఇంకా ఈవెంట్ అయిపోలేదు, ప్లీజ్ నోట్ దిస్. బిగ్ టికెట్ లాంచ్ కోసం మాత్రమే ఇప్పుడు ఫోటో ఆప్ చేయడం జరిగింది. ఈవెంట్ ఇంకా అభి బాకీ హే సబ్ దోస్తో, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా మనం చూడాల్సిన కంటెంట్ ఉంది, వినాల్సిన మాటలు ఉన్నాయి. సో మూవింగ్ ఆన్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడ విచ్చేసినటువంటి మా అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. So KLM Fashion Mall Keep Loving More presents Granthalayam pre-release event powered by Prakriti Avenues. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarkets, 49 Jewelry Partner, Vegasri Gold and Diamonds, Health Partner Yoda Diagnostics, and Overseas Educational Partner Global Vision and NTV and TV9 ద్వారా లైవ్గా కూడా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని చాలామంది వీక్షిస్తున్నారు. And of course, music is on Tips Music, and today's event is organized by Shreyas Media, India's #1 movie events and promotional company. Yes, ఇంత మంచి సినిమాలో అంతే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్న హీరోయిన్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ స్మృతా రాణి ఆన్ స్టేజ్? ఇంత బ్యూటిఫుల్ సినిమాలో అంతే ఆథెంటిక్గా మనకి కనిపిస్తున్నారు అని అర్థమైపోతుంది ఈ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా తర్వాత స్మృతా రాణి ఒక మంచి పర్ఫార్మర్గా మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పి put your hands together to welcome Smrita Rani on stage. Also requesting the editor of this film, Shekhar Garu, to please join the stage. Shekhar Paspaleti Garu to please welcome on stage. Hi Smrita ji. Hello. How are you? I'm fine. ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఐ బీన్ టాకింగ్ కంటిన్యూస్లీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అట్లీస్ట్ లిటిల్ బిట్, రైట్? లిటిల్ బిట్, వెరీ లిటిల్. నో, ఐ నో, ఇప్పుడే అర్థమైంది నాకు. యా, ప్లీజ్, వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ ఫిల్మ్? अंदरिकी नमस्कारम. काफ़ी अच्छी फिल्म है ग्रंथालयम. मैं बहुत शुक्रिया अदा करना चाहती हूँ ऑल टीम को, साई शिवन सर को, विन्नू और सारे टीम को मैं शुक्रिया अदा करना चाहती हूँ कि मुझे अपॉर्चुनिटी दिया काम करने के लिए. फ्रॉम द चाइल्डहुड आई ऑलवेज वांट टू बी एन एक्टर, एंड टॉलीवुड मूवी में काम करने के लिए मौका मिला, उसके लिए मैं शुक्रगुजार हूँ सबकी. अच्छे से आगे भी मैं काम कर पाऊँ उसके लिए ब्लेसिंग्स करेंगे, सब लोग ब्लेसिंग्स करिएगा. बहुत अच्छा लगा मूवी करके, एक्सपीरियंस काफ़ी अच्छा है, काफ़ी सीखने के लिए मिला सर से, काफ़ी सीखने के लिए मिला साई शिवन सर से. काफ़ी मुझे इतना ज़्यादा मेहनत नहीं करना पड़ा क्योंकि मैं आसामीज़ बैकग्राउंड से बिलोंग करती हूँ, आसाम से बिलोंग करती हूँ. तेलुगु सीखना मेरे लिए थोड़ा सा मुश्किल था, बट साई शिवन सर और टीम ने काफ़ी मेहनत की है, काफ़ी मुझे वर्कशॉप दिया है. वर्कशॉप देने के बाद मैं अच्छे से मूवी कर पाई हूँ. थैंक यू सो मच एवरीवन वंस अगेन. और बोलने के लिए बहुत कुछ है बट अभी कुछ निकल नहीं रहा है मुँह से. आई डोंट नो अबाउट. थैंक यू सो मच एवरीवन. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ స్మృతా రాణి. అండ్ ఎస్, శేఖర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఫస్ట్ సినిమా అనేది ఇప్పుడు ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్, అది ఒక టెక్నీషియన్కి. ఆ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సాయి శివన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే మాది ఒక 10 years పరిచయం ఉందండి. 10 years పరిచయంలో షార్ట్ ఫిల్మ్స్ ఆ జర్నీ అంతా జరుగుతూ ఉండగా ఆయన ఫస్ట్ సినిమాకే ఆఫర్ చేయడం జరిగింది. బట్ అది అందరూ కొత్త వాళ్ళు వద్దనుకొని చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి వెళ్ళటం వల్ల ఆ సినిమా రాలేదు. బట్ సెకండ్ సినిమా ఆయనకి రాగానే పిలిచి నాకు సినిమా అవకాశం ఇచ్చారు. అట్లనే మా ప్రొడక్షన్ అయ్యప్ప గారు కానీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు, మంచి సినిమా నా చేత చేయించారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ కంపెనీకి కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే మా హీరో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మంచి మాస్ లుక్ ఉన్న హీరో, చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్స్ ఎప్పుడు స్పీచ్లు ఎడిట్ చేసే మాట్లాడుతుంటారు, అదే గొప్ప విషయం కామన్గా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ స్మృత. ఐ థింక్ మీ ఐస్ చాలు మొత్తం స్క్రీన్ మొత్తాన్ని అలా తినేస్తారన్నమాట, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్,
ఇందాకటి నుంచి మనం చూస్తున్న కంటెంట్ కానీ, ఇక్కడికి విచ్చేసిన వారు అండ్ టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ వింటుంటే అర్థమవుతుంది సినిమా కంటెంట్ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి. అండ్ ఇలాంటి కంటెంట్తో ప్రేక్షకులందరినీ అలా కట్టిపడేయడానికి 2 గంటల పాటు అలా గ్లూ చేసి క్యూరియాసిటీతో మనకి ఇంట్రెస్టింగ్ కథని చెప్పడానికి మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. సాయి శివన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ముఖ్యంగా ఈ పాట తర్వాతే డైరెక్టర్ గారిని స్టేజ్ పైకి పిలవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఈ పాట రాసింది కూడా ఆయనే, సాయి శివన్ గారు. ఈ పాటకి లిరిక్స్ అందించడం కూడా జరిగింది, విచ్ షోస్ దట్ హీస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ధనుంజయ్ గారు వాళ్ళు రాలేదు కాబట్టి పాట కూడా పాడొచ్చు మీరు. సో గ్రంథాలయం మేము బుక్ ఏమైనా తీసుకురావాలా? యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి స్వాగతం. ఇక్కడికి చాలా దూరం నుంచి ఫ్రెండ్స్, గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ అంటే ఇంకా లోకల్ వాళ్ళు కానీ వచ్చిన అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా చాలా మాట్లాడుకోవాలనుకున్నామండి. ఈ స్టేజ్ మీదకి మా హీరోని కూడా పిలుస్తున్నాము, విన్ను మద్దిపాటి గారు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. విన్ను గారు వెల్కమ్ ఆన్ స్టేజ్. సినిమాలో ఎన్నో వేరియేషన్స్ ఉన్న ఎమోషన్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు విన్ను గారు అని అర్థమైపోతుంది. సో అంత ఇంటెన్స్ రోల్లో మాకు కనిపించబోతున్న విన్ను గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అంటే నాకు మళ్ళీ పిలిచే అవకాశం ఎలాగ ఇవ్వరని ఇప్పుడే చెప్తున్నా. యా ప్లీజ్. ముందుగా బావా నీకు థ్యాంక్స్. కథ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది తర్వాత చెప్తానండి. ఫస్ట్ టీజర్ లాంచింగ్ దగ్గర నుంచి మాట్లాడతానండి. ప్లీజ్ వినండి, ఏమనుకోవద్దు. టీజర్ లాంచింగ్ ఈవెంట్కి బెక్కం వేణుగోపాల్ గారు గెస్ట్గా వచ్చారండి. అప్పుడు మాకు బేసిక్ ఏంటంటే గెస్ట్లు ఎవరిని పిలిచినా అందుబాటులో లేరు. అప్పుడప్పుడు పిలిస్తే వచ్చారు. ఆయన పాగల్ డైరెక్టర్ నరేష్ గారు వచ్చారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. అప్పుడు డైరెక్టర్ బి గోపాల్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వచ్చి బ్లెస్ చేశారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలండి. ఇప్పుడు రవి అన్న వచ్చారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు వచ్చారు, బెక్కం వేణుగోపాల్ గారు వచ్చారు, హీరోయిన్ వినయ్య గారు వచ్చారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. గ్రంథాలయం నేను అంతకుముందు కూడా చెప్పానండి, చెప్పిన కథని. అలాగే అంటే అంటే కళలకు అన్నానండి సినిమా చేద్దామని. ఆ కథగా రాస్తానని అనుకోలేదు. రాసేలా ప్రేరేపించింది ఆ ప్రేరేపణే ది మహాతంత్ర మిస్టరీ ఆఫ్ డెత్గా మారింది. అదైతే ఒక కొత్త కంటెంటేనండి. వెరీ 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 చాలా స్ట్రాంగ్ కంటెంట్. ఇందాక రవి అన్న చెప్పారు, కన్ఫర్మ్గా దైవబలం కూడా ఉందండి ఆ కంటెంట్కి. అదంతా కన్ఫర్మ్గా మీరు థియేటర్లో చూడాలి. ఆ దైవబలం ఎవరో కాదండి, మా కులదేవత వెలగలమ్మ తల్లి. బాగా తెలుసు అదంతా. వెలగలమ్మ తల్లి దయ వల్ల ఇంతవరకు వచ్చాం అందరం. ఇంకా మాట్లాడతాను. బాబు, నువ్వు మాట్లాడుకున్నది మాట్లాడు. ఈ కథ మొదలయ్యాక విన్ను గారు స్టార్ట్ చేశారండి. మేము ఆల్రెడీ వైరం అనే సినిమాలో మేము పరిచయం అయ్యాం. అది బైలాంగ్వల్, తెలుగు కన్నడ. ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ రాబోతుంది. అప్పుడు కలిసిన ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కథ చెప్పడం జరిగింది విన్ను గారికి. విన్ను గారు ఇమీడియట్గా ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు స్టార్ట్ చేసేద్దామన్నారు. అలాగే ఆ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికిందండి, వెంటనే స్టార్ట్ చేసాం. తర్వాత కరోనా వచ్చింది, లేట్ అయింది. మళ్ళీ వైష్ణవిశ్రీ క్రియేషన్స్ అనే బ్యానర్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేశారండి. వాళ్ళు చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా సినిమా ముందుకు సాగిందండి. ఈ ప్రయాణంలో అయ్యప్ప గారు చేసిన కోఆపరేషన్ అన్న మర్చిపోలేను. చాలా 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 థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వైష్ణవిశ్రీ గారి నాన్నగారికి
ఎప్పటికీ మేము కృతజ్ఞతగా ఉంటాము, రుణపడి ఉంటాము. ఎందుకంటే ఒక కొత్త హీరోని నమ్మి ఓకే ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత అది రిటర్న్స్ రావాలన్నా కన్ఫర్మ్గా ఎవరిదైనా అంటే ఎంతో కష్టపడితేనే వస్తుంది కదండి డబ్బులు. అలాంటిది ఆయన వెనకడకుండా మీరు ఎలా అయినా సరే చేయండి, బాగా చేయండి, కాంప్రమైజ్ కావద్దని కోఆపరేట్ చేసి ముందుండి నడిపించారు. సార్ ప్రామిస్ చేస్తున్నాను, కన్ఫర్మ్గా థియేటర్లో ఇది హిట్ కొడుతుంది. మీ డబ్బులు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు వస్తాయి, కన్ఫర్మ్గా వస్తాయి సార్, కన్ఫర్మ్గా ప్రామిస్ చేస్తున్నా. అందరూ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తుందని చాలా చాలా నమ్ముతున్నానండి. ఇంకా పోతే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కొత్త అండి, విష్ణువర్ధన్ అంటే వర్ధన్ అంటారు. ఆయనకి అంటే ఎక్కువ టైం ఇవ్వలేదండి, చాలా చాలా షార్ట్ టైము ఇచ్చి పడేశారండి, ఒక 5 ట్యూన్లు. ఇక అదిరిపోయినాయి అంటే ట్యూన్ ఇస్తే ఇంకా దాన్ని వద్దనే ప్రసక్తి లేకుండా చేశారు అన్న. చాలా థ్యాంక్స్ అన్న. కన్ఫర్మ్గా ఈ సినిమా తర్వాత మీకు కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, మనం అంటే అంత మేకింగ్ అంత విజువల్స్ ఇచ్చాము, బేసిక్గా ఆయనే చేయాలి, మనం ఆయనకి ఇచ్చిన టైము సరిపోదన్నారు. సో ఇంకో ఆప్షన్గా ఇంకెవరన్నా ఆప్షన్ తీసుకోవచ్చు, నేను చిన్న గారిని తీసుకున్నానండి. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ బ్రహ్మ అనమాట, అందరికీ తెలిసిన విషయమే చిన్న గారు అంటే, చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే. మేము ఇచ్చిన టైం కాదండి, ఇన్ టైంలోనే ఇచ్చేశారు సార్. చిన్న సార్ చాలా 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 థ్యాంక్స్ సార్ మీకు. ఇంకా మా కొరియోగ్రాఫర్స్, ఒక్కసారి కొరియోగ్రాఫర్స్ స్టేజ్ మీదకి రావాలి. ఇక్కడికి ఎవరెవరు వచ్చారో తెలీదు. రాజ్ పైడి, రామ్ ఇసుకపాటి, దుర్గేష్, సినిమాలో జరిగినవి ఒక 2-3 ఇన్సిడెంట్లు కానీ అంటే ఇక ఎలా ప్రయాణం సాగిందో వాళ్ళ మాటలో ఒకసారి వినండి. మాస్టర్. అందరికీ నమస్తే అండి, నా పేరు రాజ్పైడి. ఈ మూవీలో ఒక సాంగ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా 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 కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ అండి. మా హీరో గారికి, డైరెక్టర్ గారికి వాళ్ళిద్దరికీ కుదిరిన కోఆర్డినేషను ఏ హీరో డైరెక్టర్ కుదిరిన సినిమా బ్లాక్ బాస్టరే. సో దానికి ఉదాహరణ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ మాస్టర్, రామ్ ఇసుకపాటి. గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ డిగ్నిటీస్, మై సెల్ఫ్ ఇస్ రామ్. ఈ మూవీలో ఒక మెలోడీ సాంగ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మై డైరెక్టర్ సార్. బిఫోర్ కరోనా నేను ఒక వైరం మూవీ ఆఫీస్కి వెళ్తే ఈ మూవీలో సాంగ్స్ అయిపోయినాయండి, నెక్స్ట్ మూవీ చెప్తా అన్నారు. అలాగే 2 years తర్వాత కాల్ వచ్చిందండి ఈ గ్రంథాలయం మూవీకి. థ్యాంక్ యూ సార్. అండ్ విన్ను గారు చాలా కోఆపరేట్ చేశారండి. ఆ రోజు ఫుల్ తుఫాన్లో చేసాం సాంగ్ అంతా. మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ తుఫాన్ పడుతూ ఉంది. సారీ కొంచెం నర్వస్ ఉంది. తుఫాన్ గోదావరి మధ్యలో తీసుకుని నుంచో పెట్టారు మొత్తం అంతా. కొవ్వూరు రాజమండ్రి మధ్యలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తుఫాన్లో చేస్తూనే ఉన్నారు. మా డిఓపి సార్ ఎక్కడున్నారు సార్, చాలా కోఆపరేట్ చేశారండి. తుఫాను, గాలి ఆ రోజు అసలు అదండి. ఏమైనా ఇబ్బంది పెడుతుంటే సారీ అండి ఆ టైంలో. థ్యాంక్ యూ. ఇది మన సినిమా, కష్టపడితేనే కదా వచ్చేది అవుట్పుట్. దుర్గేష్ మాస్టర్. అందరికీ నమస్కారం. డిఓపి గారు. అందరికీ నమస్కారం అండి. అన్నా భాస్కర్ అన్న రండి అన్న. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కరోనా కంటే ముందు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు తెలుసు, అండ్ ఒక డ్యాన్స్ మాస్టర్ కాకుండా ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా నాతో చేయించారు సాయి సార్. అండ్ కరోనా తర్వాత అరే ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సినిమా రిలీజ్ అయితే బాగుండు, ఏంటి అసలు రెస్పాన్స్ ఇంకేం రాలేదు అనుకున్న టైంలో నాకు సాయి సార్ కాల్ చేశారు. దుర్గేష్ ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు. నేను డ్యాన్స్ చూసాను, అన్నీ చూసాను, బాగుంది. ఈ సాంగ్ ఉంటుంది, ఇందులో నువ్వు సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి, కంప్లీట్గా డాన్సే కావాలి నాకు అని చెప్పేసి అన్నారు. ఆ సాంగ్ ఇంతకుముందుగా చూసారు మీరు, సాయి సార్ దానికి సాంగ్ రాసింది కూడా, లాస్ట్ సాంగ్. సో చేయడం జరిగింది. సో మళ్ళీ నాకు ఓకే కరోనా తర్వాత మళ్ళీ ఈ సినిమా నమ్మకం ఉండి నాకు ఇచ్చారు సాంగు.
అప్పుడే చెప్పారన్నమాట. సో ఎక్కడ ఆగిపోతుంది అనుకున్న సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. నిజంగా ఎంత గ్రేట్ అంటే ఎన్నో సినిమా స్టార్ట్ అవుతున్నాయి, ఎన్నో సినిమాలు ఆగిపోతున్నాయి, కానీ మీరు ఇది తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్. సో ఆ రోజు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. హీరో అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాము, తిన్నాము, అక్కడే ఉన్నాము. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో అదే మళ్ళీ మీతో జర్నీ చేసిందంటే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫర్స్. యాక్షన్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓకే, ఫైట్ల దగ్గరికి రావాలండి. యాక్షన్ దగ్గరికి 5 మంది ఫైట్ మాస్టర్లు ఫైట్ చేశారండి. 5 ఫైట్లు ఉన్నాయి, 5 మాస్టర్లు చేశారు. సుబ్బు నభా వాళ్ళిద్దరు కాంబినేషన్లో చేశారండి 2 స్టంట్స్. శివరాజ్ మాస్టర్ ఆయన ఒక స్టంట్ చేశారండి. జీవన్ మాస్టర్ ఆయన ఒక స్టంట్ చేశారండి. డైమండ్ వెంకట్ ఆయన ఒక స్టంట్ చేశారండి. మాస్టర్స్ చాలా థ్యాంక్స్ మాస్టర్. షూటింగ్లో చాలా కోఆపరేట్ చేశారు. అంటే షార్ట్ రాకపోతే నేను నష్టపెడుతున్నానని చెప్పేసి అనుకోకుండా షార్ట్లు చేసి పెట్టారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా డిఓపి గారి గురించి మాట్లాడాలండి. చాలా ఇన్నోసెంట్గా ఉంటాడండి, మామూలుగా అమాయకుల్లాగా. మధ్యలో మళ్ళీ మా గురించి స్టేజ్ల మీద మాట్లాడలేదేంటన్నా అని చెప్పేసి ఫోన్లు చేస్తారు. పర్సన్స్ రానప్పుడు ఏం చేస్తామండి, ఉన్న పర్సన్స్ గుర్తుపెట్టుకుని మాట్లాడాలని కష్టం. అయితే ఓకే, అందుకే నేను ఉంచాను. ఎందుకంటే నేను చాలాసేపు ఇక్కడ స్టేజ్ మీద ఉందాం అనుకున్నా, మీరు కూడా ఉంచేవాలి. ఫస్ట్ చెప్పినట్టు నాకు ఈయన ఎవరో తెలియదండి. శ్యామల భాస్కర్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, కానీ నాకు పెద్ద పరిచయం లేదు ఆయన. మేము అంతకుముందు ఒక డిఓపి గారిని అనుకున్నాము, ఆయన కూడా వెల్ నోన్ డిఓపి గారే. షూటింగ్ లేట్ అవుతుంది, ఆయనకేదో షూట్ వర్క్లు ఉన్నాయని రావట్లేదని చెప్పేసి చెప్పారు. నేను డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి సీరియస్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అప్పటికే ఆయనకి అడ్వాన్స్ ఇచ్చున్నాము. తర్వాత రోజు ఈయన వచ్చారండి. అసలు పరిచయం లేదు, కథ తెలీదు, ఏం లేదు. షూట్కి వచ్చాము, సీన్ చెప్తున్నాను, టకటక చేస్తున్నారు. ఇంకా ప్యాకప్ చెప్పడానికి 1 గంట ముందేమో ఒక అసోసియేట్ని, కన్నడ అసోసియేట్ని వచ్చారండి. అరిసి ఈయన ఎవరో నాకు తెలియదు కదా. నేను ఈయన పక్కకు తీసుకొచ్చి ఈయన మీద గట్టిగా అరిచేసానండి. గట్టిగా అంటే గట్టిగా, చాలా గట్టిగా. ఇంకా అంటే కొట్టుకోలేదు, అంతే, అంతవరకు వెళ్ళింది. తర్వాత అయిపోయింది, ప్యాకప్ చెప్పేశాము, అందరూ వెళ్తున్నారు. ఈయన బాగా డిస్టర్బ్ అయిపోయాడు. అంటే నేను కూడా అరిచాను కదా, నేను డిస్టర్బ్ అయ్యానండి. వెళ్ళేటప్పుడు భుజం మీద చెయ్యేసి, అంటే ఏదో ఫ్రెండ్ లాగా, అప్పటి వరకు పరిచయం కూడా లేదు, చెయ్యేసి చెప్పాను, మీరు ఈ ప్రాజెక్ట్కి రెమ్యునరేషన్ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ మీ వర్క్ నాకు చాలా నచ్చింది. నాకు నువ్వుంటే నేను అనుకున్న, అంటే బైలాంగ్వల్ షూట్ అండి, చాలా తక్కువ డేసే పెట్టుకున్నది, అది ఫినిష్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఇలాంటి వాడు కావాలి. ఎందుకంటే నేను ప్రతి దాని క్లారిటీ ఉంటానండి, అది క్లారిటీగా నాకు చేసి ఇచ్చేవాళ్ళు కావాలి. అట్లా శ్యామల భాస్కర్ గారు. తర్వాత అండి, అంటే ఎవరు డిఓపి ఎవరు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అడిగారు. ఎవరో శ్యామల భాస్కర్ అంటండి అన్న. తర్వాత నాకు ఎవరో ఈయన ఇంటర్వ్యూ ఒకటి పంపించారండి. ఈయన మా బాస్ కృష్ణవంశీ గారి దగ్గర ఫస్ట్ సినిమాకి వర్క్ చేశారండి. అంటే నేను బాస్ ఎందుకనంటే ఆయనకు చాలా ఇష్టం అండి కృష్ణవంశీ గారు. ఆయన సినిమాకి డిఓపిగా పరిచయం అయ్యారు. అప్పుడు నేను అంటే కొంచెం గొప్పగా ఫీల్ అయ్యాను. ఓకే, మా కృష్ణవంశీ గారి సినిమాకి డిఓపిగా పరిచయం అయిన ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను, నా ప్రౌడ్గా అనుకున్నానండి. ఎప్పుడు కూడా ఒక డిఓపి ఒక డైరెక్టర్ లాగా పనిచేయలేదండి, అన్నదమ్ములానే. ఎవ్రీడే ఫైట్లే ఫైట్లే ఫైట్లే, అందుకే సినిమా అంతా ఫైట్లే అన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. కన్ఫర్మ్గా మనం చేస్తూనే ఉంటాం. ఓకే, ఇప్పుడు హీరో విన్ను గారు మాట్లాడతారండి. నేను వెళ్ళను, నేను ఉంటాను. ఆయన మాటల మధ్యలో ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇండివిజువల్ స్పీచెస్ లేవు ఇక్కడ, టీం వర్క్ లాగా స్పీచ్ కూడా టీమ్ స్పీచ్ అయిపోయింది. అయితే ఓ పని చేద్దాం, అయ్యప్ప గారిని కూడా స్టేజ్ పైకి కన్ఫర్మ్ ఆయన రావాలండి. ఆ టీం ఇంకా కంప్లీట్ గా ఉంటుంది కాబట్టి మీకు చెప్పలేదు, కానీ ఆయనతో అనౌన్స్ చెప్తాం అనుకున్నానండి అయ్యప్ప గారిని. ఓకే ఓకే పర్లేదు. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్పాలని కూడా చెప్పేసేయండి ప్లీజ్. టేక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రిక్ మీడియా వారికి అందరికీ
మీడియా బ్రదర్స్ అందరికీ మీ అందరికీ నమస్తే అండి. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలు మన వేణుగోపాల్ సార్కి, అలాగే రవి గారికి, అలాగే రామసత్యనారాయణ గారికి, అలాగే ఊళ్ళ నుంచి వచ్చారండి. నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు అందరూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నిజంగా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చారు మీరందరూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ విషయానికి వస్తే అది కొంచెం వెనక్కి వెళ్తానండి ఫ్లాష్ బ్యాక్కి. అది శేఖరం గారు అబ్బాయి సినిమా టైం అండి. అది కింద మీద పడుతూ, అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే అంత పెద్ద అవగాహన లేదు ఆ టైము. నాకు మేబీ నేర్చుకుంటున్నాను అనుకుందాం. నేను చాలా నేర్చుకున్నాను ఆ సినిమాతో. ఆ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే టైంకి ఎందుకో తెలియదండి, ఏదో ఆటంకం వచ్చిందండి. సినిమా అయితే బ్రేక్ పడింది. ఇక్కడ నుంచి చెప్తున్నానండి, ఆ సినిమా బ్రేక్ పడిందనే మాటే కానీ నాకు ఎందుకో తెలీదు, ఏదో ఒక పవర్ లాక్కొచ్చిందండి. ఆ టైంలో ఆ పవర్ ఎవరో కాదు, నా తోడబుట్టిన నా చెల్లెలండి. ఆ సినిమా ఎందుకు ఆగిందో అనుకున్నాను కానీ కాదండి. నాకు చాలా సపోర్ట్ చేసింది, చాలా ధైర్యం చెప్పింది. కానీ ఒకటండి, అంటే సినిమా పరంగానే కాదు, నాకు కానీ మా నాన్నగారికి కానీ చాలా చేసిందండి. చాలా త్యాగాలే చేసింది. చాలా నేను చెప్పుకోవడానికి మా చెల్లి కంటే ఒక సంవత్సరం పెద్దోడినండి. కాకపోతే నాకు అక్కగా పుట్టుంటే బాగుండని చాలాసార్లు అనుకుంటానండి నేను. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. తన సపోర్ట్తో నేను ఇక్కడ వరకు వచ్చానండి నేను. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే, మన సినిమా విషయానికి వస్తే వైరం అండి. వైరం సినిమా శేఖర్ గారు అబ్బాయి సినిమా అయిపోయింది. నేను చాలా కథలు విన్నాను. దగ్గరగా ఒక 40 కథల వరకు విన్నానండి. నేను కథలు సెలెక్ట్ చేసుకుంటూ నాకు అలవాటు చేసుకున్నా. ఆ టైంలో నాకు పరిచయం అయ్యాడండి మా బావ సాయి బావ. ఆ రోజు సినిమా ఆఫీసులు సినిమా ఆఫీసులు చాలా వెళ్తూ వస్తూ ఉంటాం. కానీ రిసీవింగ్ అండి నా కోసం కిందకు వచ్చాడండి. మరి ఎందుకు వచ్చాడో తెలియదు, నాకు బాగా గుర్తు. కిందకు వచ్చేసాడండి. ఏమో డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కోసం, ఒక హీరో కోసం కింద రావడం ఏంటి నాకు తెలియగలుగుతా. అదే ఆయన కథనే ప్రేరేపించింది అన్నట్టు నా కోసం మరి ఏమో తెలియదండి. సో అలా గేట్ వరకు వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, అడ్రస్ చెప్తున్నాడు. కావాలనుకుంటే ఆయన ఒక బాయ్ని పంపొచ్చు, బట్ ఎందుకు వచ్చాడండి. అలా అక్కడ కనెక్ట్ అయ్యామండి. ఆ స్పార్క్ అక్కడ తగిలింది ఇద్దరికి. వెళ్ళే కూర్చున్నాను ఆఫీస్లో, పైన కూర్చున్నా. కథ చెప్పాడండి, వైరం కథ. ఆయన చెప్తున్నాను చెప్పు కథని స్క్రీన్ మీద చూస్తూ నేను కథను విన్నానండి. కథ నాకు వైరం కథ చాలా బాగా నచ్చింది. ఆయన కూడా ఒక ఆడిషన్ చేద్దాం అన్నారు, చేశాను. ఆయన ఇమీడియట్గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అక్కడ అలా పరిచయం మొదలైంది. ఇంకా వైరం సినిమా జరుగుతూ ఉంది. సెట్స్కి వెళ్ళాము, వైరం సినిమా బాగా జరుగుతుంది. అది బైలాంగ్వేజ్ మూవీ అండి. అండ్ ఇక్కడి నుంచి చెప్తున్నాను, వైరం సినిమా హీరో అక్కడ ప్రణమ్ దేవరాజ్ బ్రదర్కి, బ్రో నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సినిమా ఖచ్చితంగా మనం కొడతాం, వైరం సినిమా కూడా గట్టి కొడతాం. సో ఎందుకంటే హీస్ ఆల్సో రియల్లీ లైక్ మంచి ఆర్టిస్ట్ అండి అతను. డైరెక్టర్ గారు చెప్పగానే ఏది కావాలితే అది ఇచ్చే ఆర్టిస్ట్ అతను ప్రణమ్ దేవరాజ్. అండ్ విషయానికి వస్తే సరే, ఆ సినిమా వైరం సినిమా కొంత బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత ఆ బ్రేక్లో మరి ఇందామని అనుకున్నట్టు ఆ స్పార్క్ ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టామండి. ఇక్కడ బాగా నాకు కథ చెప్తాను అన్నాడు, కథ చెప్పాడు. అదే గ్రంథాలయం కదండి. విన్న వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఓకే చేశానండి కథని. అదే గ్రంథాలయం అండి. ఓకే చేసామండి. సినిమా సెట్స్కి వెళ్ళిపోయాం, అంతా బాగానే జరుగుతుంది. కానీ కట్ చేస్తే డే 1 బాగా జరిగిందండి. చంద్రుడు అస్తమించాడండి, బాగానే ఉంది. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ మనం రెడీ అవ్వాలి, సెకండ్ డే షూట్ అనుకున్నామండి. కానీ కుదరలే. ఆ రోజు నైట్ యాక్సిడెంట్ అయ్యిందండి. జస్ట్ 1 డేనే షూట్ చేసామండి గ్రంథాలయం సినిమా. ఇదే గ్రంథాలయం సినిమా 1 డేనే షూట్ చేసాం. ఆ 1 డే షూట్ జరిగిన ఈవినింగే మాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ కారులో మా డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే అప్పుడు వేరే డిఓపి గారు అన్నప్పుడు ఆ డిఓపి గారు ఉన్నారు, అలాగే మా కో డైరెక్టర్ ప్రహ్లాద్ ఎక్కడున్నా మర్చిపోయింది, ప్రహ్లాద్ వెళ్ళరా, మా కో డైరెక్టర్ ప్రహ్లాద్ అండి. సో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎందుకు నేను ఫోన్ కాల్లో ఉన్నాను మా బావతో. ఏంట్రా అంటే టెక్నీషియన్స్ అందరూ బయలుదేరారా, ఎలా వస్తున్నారు ఏంటని చెప్పి ఫోన్ కాల్లో ఉన్నాను ఆర్టిస్టులు అందరితో. అప్పుడు టైం 10:40 అవుతుందండి. ఆ నైట్ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందని లొకేషన్ చూడటానికి వెళ్ళారండి వీళ్ళు. ఫోన్లో ఉన్నాను, నాతో మాట్లాడుతున్నాడు. టప్ అని పెద్ద సౌండ్ అండి. ఆ సౌండ్కి వెంటనే బావా అన్నాడు. ఏమైంది బావా అనగానే ఇలా చెప్పాడండి. నాకు షాక్, ఫీజులు ఎగిరిపోయినాయి.
వెంటనే నేను నాన్నగారు అందరం బయలుదేరి వెళ్ళామండి అక్కడికి. సో లక్కీకి ఎవరికి ఏం కాలేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు నీ సోది అనుకోవద్దండి దయచేసి. కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ నాకు స్ట్రైక్ అయిందండి. ఓకే, మన కులదేవత వెలగాలమ్మ తల్లి నాకు ఆవిడ ఉంది, ఆవిడ ఎందుకురా మర్చిపోయానని అప్పుడు చాలా బాధపడ్డానండి, కుమిలిపోయాను. ఎందుకంటే నేను గ్రంథాలయం సినిమా ఓకే అయిపోయిన తర్వాత నేను లొకేషన్కి వెళ్ళకముందు నీ మనసులో మొక్కున్నానండి, సినిమా ఓకే అయిందమ్మా, సినిమా లొకేషన్ షూటింగ్కి అక్కడికే వస్తున్నాము, నీ కొబ్బరికాయ కొట్టి నీ మొక్కు తీర్చి నేను షూటింగ్ మొదలు పెడతానని చెప్పా. కానీ నా ఎర్రతనమో నా పిచ్చితనమో తెలీదు, ఆ రోజు మర్చిపోయానండి, కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఆవిడకి. ఆవిడ నిజంగా నాకు ఇప్పటికీ మర్చిపోనండి. ఆ ఇన్సిడెంట్లో మాత్రం అండి సాయి శివన్కి మొన్న నేను రీసెంట్గా చెప్పానండి ట్రీజర్ ఈవెంట్ లాంచ్లో. ఆ ఇన్సిడెంట్లోనండి ఓకే ప్రహ్లాద్కి కన్ను దగ్గర సమ్ స్టెచ్ దగ్గర తగిలిందండి, అలాగే డిఓపి కన్ను దగ్గర తగిలింది. ఇంకో పర్సన్ డ్రైవింగ్లో అమృత్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆడు కూడా ఇంజ్యూర్ అయింది. ఈయనకండి లెగ్మెంట్ గ్యాప్స్ వచ్చినాయండి. నేను అప్పుడు చెప్పింది 20-30 డేస్ పడుకున్నాడని చెప్పాను కదా. పడుకున్నాడు కదనండి, వాళ్ళ ఇంట్లో చెప్పలే, వాళ్ళ అమ్మగారికి చెప్పలే, ఎవ్వరికీ తెలీదు ఇలా జరిగిందని. నాకు, మా నాన్నగారికి, మా టీం మెంబర్స్కి, మా టెక్నీషియన్స్ వీళ్ళకి మాత్రమే తెలుసండి. ఆ టైం అండి ఆ 20-25 డేస్ మా ఇంట్లోనే ఉండి, మా ఇంట్లోనే మెడికేషన్ చేసుకుంటూ, మా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ చాలా సఫర్ అయ్యండి, చాలా బాధపడ్డాడు. నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అది అతను మోషన్కి వెళ్తాను కూడా చాలా ఇబ్బంది పడ్డాడండి. నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నా, ఏంద్రా బాబు, నేను ఇంతమంది క్రూని 200 మంది ఏంటి సార్ క్రూ అంటే మాటలా, ఇంతమంది నేను తీసుకొచ్చానే నా పేరు చెప్పి సినిమా అని, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాను అని చాలా బాధపడ్డానండి. కానీ ఇబ్బంది పెట్టలేదు, సినిమా ఇంతవరకు వచ్చామండి. దానికి నిజంగా మా టీం అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ అండి. ఇంకా విషయానికి వస్తే లేదండి, సినిమా నాకు రాసిపెట్టి ఉందండి, ఈ సినిమా కొడుతున్నామండి ఖచ్చితంగా. దయచేసి అందరూ March 3 ఎల్లుండ సినిమా వస్తుందండి, అందరూ చూడండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి సినిమాని ఎవరో కూడా పైరసీ చేయొద్దు, అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీరు పైరసీ చేస్తున్నారంటే మీ అంతరాత్మను అడగండి, మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అండి, ఈ సినిమా షూటింగ్ అంటే జరుగుతుంది ఓకే, మళ్ళీ అయిపోయిందండి, మళ్ళీ ఓకే, మళ్ళీ వచ్చారండి. ఈ 25 డేస్ తర్వాత గ్యాప్ తర్వాత అందరూ వచ్చారు, షూట్ జరుగుతుంది బాగానే. కానీ కట్ చేస్తేనండి తర్వాత మళ్ళీ షూట్ జరుగుతుంది మళ్ళీ ఓకే, మన ఫైట్ సీక్వెన్స్ అది పెట్టామండి, అంతా బాగా జరుగుతుంది, అంతా అయిపోయింది. మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చిందండి సినిమాకి, ఈ కరోనా వచ్చింది, బ్రేక్ వచ్చింది. తర్వాత ఎక్కడో అక్కడ ఎవరికాలు బిజీ రకరకాలుగా అయిపోయిందండి పరిస్థితి అంతా. బట్ ఓకే, చేసిన ఫస్ట్ షెడ్యూల్ నిజంగా ఇప్పుడు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. కట్ చేస్తే ఇంకా సినిమా ఒక పక్కనేమో ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ఉన్నానండి, ఓపెన్గా చెప్తున్నానండి, ఎవరు చెప్పుకోకపోవచ్చు నేను చెప్తున్నానండి. 0 అప్పుడు నేను ఇప్పటికీ 0నండి, నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ 0, నేను ఎవరికి అబద్ధం చెప్పట్లే. కానీ నాకు భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను, స్టేజ్ మీద ఉండి నాకు భగవంతుడు డబ్బులు ఇస్తాడేదో నాకు తెలియదు కానండి, ఆ 0 అనే ఆకారాన్ని స్టార్ అని ఆకారంగా మార్చాలని నేను ఆ దేవుడిని భగవంతుని కోరుకుంటున్నానండి. నాకు అది ఒకటి చాలు, ఆ స్టార్. ఎస్, ఆ స్టార్ అని ఒక బిల్ల ఒకటి చాలు నాకు. ఇంకా కట్ చేస్తే సినిమా లాగింది. నా అదృష్టమో, నేను నమ్ముకున్న దైవ బలమో, లేకపోతే నా కథ బలమో, నా డైరెక్టర్ బలమో, ఒకడు వచ్చాడండి, నన్ను క్షమించాలి సింగులర్లో మాట్లాడుతున్నాను, ఒకళ్ళు వచ్చారండి, అది ఎవరో కాదండి, వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గారు. నిజంగా దేవుళ్ళ వచ్చాడు, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోనండి. నన్ను, మా డైరెక్టర్ గారిని, మా కథని నమ్మి మమ్మల్ని ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చారు, ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున నేను ఇక్కడ నుండి చెప్తున్నానండి ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మనం దూసుకెళ్తాం. ఈ ఓటు తీయొచ్చలేదో రీసెంట్గా వచ్చిందండి వందే భారత్ ఎక్స్ప్రెస్, అలా మనం దూసుకెళ్తున్నామండి.
అంత మంచి జరుగుద్ది. మీరు నమ్మినందుకు మీకు అన్నీ మంచి జరుగుతాయండి ప్రొడ్యూసర్ గారు. అండ్ ఇంకా విషయానికి వస్తే ఇంకా సాంబల్ భాస్కర్ గారు అండి, మా డిఓపి అన్న. నిజంగా నువ్వు మాకు చాలా, అంటే నేను అది ఎలా చెప్పాలో మాటల్లో నాకు తెలియదు అన్న, చాలా సపోర్ట్ చేసావు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ మనిషిలో ఉన్నాడు కదండి, ఒక రకంగా కోతి అండి, చాలా పెద్ద కోతి. ఎంత కోతి అంటే అసలు రోజు అలా కుదురుగా ఉండడండి, పైకి ఎక్కుతాడు, కింద దిగుతాడు, ఆ కెమెరా ముందు కూర్చుంటాడు కాసేపు, లేకపోతే కాసేపు డైరెక్టర్ గారు మా శివన్ ఆయన ఒక పని చేస్తుంటే అందులో వేలు పెట్టి నేను చేస్తానంటాడు, రకరకాలుగా ఉంటుందండి మార్నింగ్ ఈవినింగ్ వరకు. బట్ వాట్ ఎవర్ ఎన్ని చేసినానండి, డైరెక్టర్ గారు మాట ఫస్ట్ అయితే వినండి, నేను చేస్తానని ఎగురుతాడు. కానీ కట్ చేస్తే ఓకే మన బావ కూడా పాప ఛాన్స్ ఇస్తాడు, చేయండి అన్న అని. కానీ ఈవినింగ్ కరెక్ట్గా 3 దాటింది అనగానే అందుకుంటాడండి. అప్పుడు దాకా నిద్రపోతాడు, అప్పుడు అందుకుంటాడండి. నిజంగా లేదండి, మంచి సినిమాటోగ్రఫర్ అండి, అసలు చాలా బాగా సపోర్ట్ చేశాడండి, మాకు బాగా తీసుకొచ్చాడు ఇక్కడ వరకు సినిమాని. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఎప్పుడు కూడా, అంటే ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు తిట్టుకుంటారు, అవన్నీ ఏంటంటే సినిమా బయటికి బాగా రావాలి, సినిమా అవుట్పుట్ బాగా రావాలి. మనం ఎన్ని చేసి ఎన్ని మాట్లాడుకున్నా తెల్లారితే నువ్వేంట్రా నేనేంట్రా అని పక్కన పెడితే సినిమా ఎవరు తీశారు ఎలా చేశారు అది మాట్లాడుకోవాలి అంతే. రేపొద్దని ఖచ్చితంగా అన్న మీరు చేసిన కష్టానికి మీరు చూపించిన విజువల్స్కి ఖచ్చితంగా అందరూ మాట్లాడతారన్న అందరూ. అండ్ ఇంకా అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యప్ప గారు, ఈయన కూడా నిజంగా మాతో పాటే శ్రమించాడు, ఎండ వాన ఏం లేకుండా మాతో పాటు. పాప ఆయనకి ఏం తెలియదండి, జీరో నాలెడ్జ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఒక మేనేజర్ లాగానే కష్టపడ్డాడు ఆయన, అన్నీ ప్రతిదీ కూడా. సో అన్న మీరు త్వరలోనే ఖచ్చితంగా పెళ్లి అవునండి, ఇక్కడి నుంచి కోరుతానండి, రీసెంట్గా సంబంధాలు కూడా చూస్తారండి దీనికి, ఎవరన్నా పిల్లలుండి చెప్పండి దయచేసి. ఓకే, అయితే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ అండి, ఆల్రెడీ మనం చాలా ఈవెంట్స్లో మాట్లాడుకున్నాం, తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడటం జరిగింది, ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అందరూ చెప్పారు అతని గురించి, ఇంక నేనేం చెప్పను, ప్రతిసారి చెప్తూనే ఉన్నా, మళ్ళీ చెప్పాలి. నిజంగా ఈ సినిమాకి వెనకమాలుండి బాగా అసలు మ్యూజిక్ తర్వాత టైం కేటాయించేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏదైతే కంటెంట్ చెప్పాడో దానికి సరిపడగా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే చిన్నగారండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మామూలుగా లేదండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు రేపు థియేటర్లో చూస్తారు, అందరికీ పూనకాలే. అండ్ ఇంకా ఫైట్ మాస్టర్స్ మన నవాజ్ సుబ్బు గారు, అలాగే డైమండ్ వెంకట్ గారు, అలాగే శివరాజ్ మాస్టర్, అలాగే జీవన్ మాస్టర్, మీరు నాతో చేయించిన తీరు కానీ నేను చేసిన ఇది కానీ బాగా వచ్చిందండి. రియల్లీ ఫైట్స్ చూస్తుంటే ఎక్సలెంట్ ఉన్నాయి, అందరికీ బాగా ఇదవుతాయండి ఫైట్స్. అలాగే ఇంకా మన కొరియోగ్రాఫర్స్ అండి, రాజపైడి వెళ్ళిపోయాడు ఉన్నాడా రాజపైడి, అలాగే మన రామ్ మాస్టర్ అండి. రామ్ మాస్టర్ నిజంగానే గోదావరిలో తీసుకెళ్ళి అసలు ఆయనకి లక్కీగా ఏంటంటే నేను రామ్ మాస్టర్ గారి లొకేషన్స్ బాగా కలిసి వచ్చినాయండి ఆయనకి. నిజంగా గోదావరం తల్లి ఆవిడ నిజంగా అసలు ఆ రోజున క్లైమేట్ ఏంటి వెదర్ ఏంటో కానీ చాలా మబ్బు క్లౌడీగా చాలా ఫ్రీజీగా ఉంది ఆ రోజున, చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. అండ్ ఇంకా రాజుపైడి యాక్చువల్లీ ఆ రోజు డే అండ్ 2 nights రాజుపైడి 2 nights కదా, 2 nights ఇచ్చామండి అతనికి. 2 nights కూడా కంపోజ్ చేసాడు, సాంగ్ బాగా చేశాడు. సో అందరూ ఇలాగా. ఇంకా లిరిక్స్ అండి, ఫస్ట్ మన సాయి శివన్ ఒక సాంగ్ లిరిక్ రాయటం జరిగింది. రెండు సినిమాలు, రెండు పాటలు. అపాన్ దట్ నేను ఒకటి అడగాలి బా, ఐటమ్ సాంగ్ కూడా నువ్వు లీడ్ ఇచ్చావు కదా సాంగ్ రాయడానికి, అదేంటి బాగా నేను అడుగుతాను. ఆ లిరిక్ ఏంటిది? నీలో ఒకడు గోడ చాట మంచం కింద చాపేసాడా, అదేంటి బాబు నాకు అర్థం కాలే. ఆల్రెడీ మంచం ఉంటుంది, మళ్ళీ మంచం కింద చాప ఏంటి? అసలు కనపడకూడదని లేదండి, అది ఎంత ఎఫర్ట్ పెడితే అది రాదు పాట, అది ఎక్సలెంట్ అది. ఓకే అండి, ఫైన్. సో అలా ఇంకా ఆ సాంగ్ ఇంకెవరు మన శ్రీరామ్ తపస్వి అండి, ఆయన అండ్ గిరిజ గారు ఆవిడ. తర్వాత మన సింగర్స్ అండి, రాహుల్ సిప్లిగంజ్ గారికి, అలాగే మన ఉమా నేహ గారు, తర్వాత ఇంకా సుధీర్ గారపాటి, ఇంకా హైమత్ మహమ్మద్ గారికి,
సూపర్ అండి, మీరు నిజంగా మంచిగా పాడారు. అండ్ ఇంకా టెక్నీషియన్స్ ఇంకెవరున్నారు? వద్దాం వద్దా. సో అదండి. అండ్ ఓకే, ఇంకా ఫైనల్ అండి. ఇంకా ఎంత మాట అండి, ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. నలుగురు గురించి చెప్పాలండి ఇంక ఫైనల్గా. ఓకే, జైస్దా సురేష్ కదా సింగర్. ఓకే, ఆవిడ కూడా నిజంగా థ్యాంక్స్ అండి, నిజంగా బాగా అది చేశారు. ఒక నలుగురు గురించి చెప్పాలండి నేను. ముఖ్యంగా ఒక మెంబర్ వచ్చేసి శేఖర్ అండి. అతను మా ఊరు నుంచి ఎప్పుడు పిలిచినా సినిమా కోసం, అలాగే నేను ఎప్పుడు పిలిచినా నాకు పలికి నాకు దగ్గరుండి మా సినిమా కోసం చాలా కష్టపడ్డాడండి. అతను కూడా, అతను ఎవరు కదా, నా ఫ్రెండ్, నా ఊళ్ళో నా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చాలా కృషి చేశాడు. అలాగే రెండో పర్సన్ వచ్చేసి ఆయన పేరు సాక్షి ప్రసాద్ గారు అండి. ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లిలో ఉండి బిజీగా ఉండి రాలేకపోయారు. ఆయన కూడా మాకు వెనకమాల ఉండి చాలా నడిపించాడండి. ఆయన చాలా బాగా హెల్ప్ చేశారు మాకు, మా టీం, మొత్తం మా సినిమా అందరికీ. అలాగే మూడోది రాజా అండి. రాజా అండి, రాజా కూడా మాకు చాలా సపోర్ట్ చేశాడు. అతను మా ఊరు అబ్బాయి, అతను కూడా. అండ్ ఇంకా నాలుగోది ఎవరంటే సత్యబాబు అండి. సత్యబాబు అని చెప్పేసి కార్ డ్రైవర్ కింద వచ్చాడు. నిజంగా అసలు అతనికి ఒక కార్ డ్రైవరే కాదు, ఒక మేనేజర్ లాగా అన్ని విషయాల్లో అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. మీ నలుగురికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. బ్యాక్గ్రౌండ్లో మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా చాలా మాట్లాడాలి, అందుకే అంత మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే చిన్న విషయం కాదండి ఈ సినిమా. అందరం కష్టపడ్డామండి ఈ సినిమా కోసం. ఆడుతూ పాడుతూ చేసిన సినిమా కాదు ఇది, చాలా ఎఫర్ట్ పెట్టామండి. అందరూ దయచేసి సినిమాని థియేటర్లో చూడండి. 3వ తారీఖు వస్తుంది. ఇది మా కష్టం అండి. ఇంక నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను త్వరలోనే, ఇంకా టైం అవుతుంది. ఓకే అండి, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారి స్పీచ్ అంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బేసిక్గా నేను స్టేజ్ ఎక్కే ముందు మంజుష గారి గురించి 2 మాటలు మాట్లాడదాం అనుకున్నాను. నిజమండి, బేసిక్గా మీరు ఇప్పుడు యాంకర్గా కాదండి, నాకు ఎప్పుడో తెలుసు రాఖీ చెల్లెలుగా. నిజంగా అండి, ఎందుకంటే రాఖీ సినిమా చూశాను, చాలాసార్లు చూశాను. అంటే అప్పుడు అనుకున్నాను ఎప్పుడన్నా కలవాలి, మాట్లాడాలి అని. చాలా దాంట్లో మీరు చాలా బాగా నటించారండి, నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట మన సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరినీ, ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరెవరు వచ్చారో తెలియదు, మన సినిమాలో గ్రంథాలయంలో యాక్ట్ చేసిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ఎస్, అందరూ వేదిక పైకి రావాలి. ఇందాక విన్ను గారి మాటల ద్వారా అర్థమవుతోంది ఈ సినిమాలో వారికి ఇచ్చిన క్యాడర్స్లోనే మాత్రం కాకుండా అందరూ ఒక టీమ్గా కలిసి పనిచేసుకున్నారు అని అర్థమవుతుంది. అండ్ అంత ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు విన్ను గారు. నిజంగా మీ పట్టుదల, తపన అంతా కనిపిస్తోంది. మీ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ అందరూ పెట్టిన సినిమా ఇది. దానికి తగ్గ ప్రతిఫలం మార్చి 3వ తేదీన ప్రేక్షకులు సక్సెస్ రూపంలో అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐ థింక్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా పిలిచేసేయండి స్టేజ్ పైకి. మొత్తం టీం అందరూ కూడా, గ్రంథాలయంకి వర్క్ చేసిన టీం అందరూ కూడా వేదిక పైకి రావచ్చు. హర్షిత ప్లీజ్ కమ్. కదా ఒక్కసారి అండి, బేసిక్ ఏంటంటే సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్టు స్టేజ్ మీద కనపడాలనుకుంటారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు స్టేజ్ మీద కనపడాలనుకుంటారు, అందరూ కనపడాలనుకుంటారు. దయచేసి వీళ్ళంతా చాలా చాలా కష్టపడి పనిచేశారండి. లోకల్ నుంచి రాలేదు, బయట నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30 సెకండ్స్ మాట్లాడతారు, 1 మినిట్ మాట్లాడతారండి. ప్లీజ్ కోఆపరేట్. యా ష్యూర్. మీరు ఒక్కసారి అంటే నాకు ప్రతి ఒక్కళ్ళ పేర్లు నాకు ఇవ్వలేదు కాబట్టి ఒకసారి మీరే పరిచయం చేసి చెప్పేస్తే. యా, ముందుగా ఇప్పటి వరకు శారదా గారు. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాయి సార్కి థ్యాంక్ యూ సో మచ్. విన్ను, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. లైక్ యాక్టింగ్ కానీ, బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సాయి సార్, ఇంకా మీ గురించి చెప్పాల్సిన పని లేదు. నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది. థ్యాంక్ యూ ఎనీవే. గ్రంథాలయం త్రూగా మేము అందరం సక్సెస్ కొట్టబోతున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అవర్ టీమ్. థ్యాంక్ యూ. యా, March 3rd అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడాలి. ఫ్యామిలీస్తో అందరూ ఎంటర్టైన్, చాలా బాగుంటుంది. అందరూ ఫ్యామిలీస్తో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెడ్డి గారు రండి ప్లీజ్. ఎంకే రెడ్డి గారు. హాయ్ అండి,
నా పేరు మురళీకృష్ణారెడ్డి, నెల్లూరు. ఈ గ్రంథాలయం మూవీలో నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి చేయడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సాయి సోనం గారికి, అలాగే మా హీరో విన్ను మద్దిపాటి గారు. ఇంతకుముందు నేను శేఖర్ గారి అబ్బాయి చూశానండి. అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉందండి. యాక్టింగ్లో, పెర్ఫార్మెన్స్లో చాలా వేరియేషన్ ఉంది. ఒక హీరోకు ఉన్నటువంటి అన్ని లక్షణాలు పుష్కలంగా ఆయన ఉన్నాయి. ఫ్యూచర్లో మన హీరో లిస్టులో కూడా ఆయన ఖచ్చితంగా ఉంటారని చెప్పి, సక్సెస్ హీరోగా సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. శాసన గారు, దీనికి నాకు అవకాశం కల్పించింది ఎట్లా జరిగిందంటే, ఈ సినిమాకి చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా శ్రీ విష్ణు గారండి. ఆయన నెల్లూరులో చేసిన ఒక సినిమాకి సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు. దాడు నేను చేసిన క్యారెక్టర్ చూసి సైన్స్ చెప్పడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా కో డైరెక్టర్ ప్రసాద్ గారిని ఆడిషన్ తీసుకున్నారు. సార్ అప్పుడు మీటింగ్లో ఉన్నారు. చెప్పగానే చేస్తానని చెప్పగానే నాకు దీంట్లో రఘుపతి అనే చిన్న క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు గ్రంథాలయం కూడా ఇచ్చారు ఆయన. అలాగే రెమ్యునేషన్ కూడా ఇచ్చారు. మార్చి 3 రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సూపర్ డూపర్ హిట్ కావాలని, ప్రతి ఒక్కరికి పేరున మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ మురళీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఓకే, శ్రావణి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చాను. ఫస్ట్లీ సాయి శివాన్ సార్, అవర్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రంథాలయం లాంటి ఒక పెద్ద మూవీలో, అంత మంచి బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఫిలింలో నాకు రత్నమాల లాంటి రత్నమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ వర్కింగ్ విత్ ద హోల్ టీమ్ ఆఫ్ గ్రంథాలయం మూవీ, లైక్ ఎప్పుడు కూడా మూవీ మెంబర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మూవీ టీమ్తో వర్క్ చేస్తున్నామని అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, అలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విను సార్, అవర్ హీరో అని ఊరికనే కాదు, ఈజ్ హార్ట్లో కూడా, క్యారెక్టరైజేషన్లో కూడా ఆయన హీరో. ఒక మూవీకి 100% హార్డ్ వర్కింగ్ చేస్తే ఆయన 100కి 200% చేస్తారు. ఇట్స్ రియలీ గ్రేట్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి 2 గోల్స్ ఉంటాయండి. ఒకటి, ఒక 70 mm ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అని, అది ఒక డ్రీమ్ లాగా. అండ్ సెకండ్, ఒక అచీవ్మెంట్ ఉంటుంది, లైక్ ఆ మూవీ చూసి అవతల వాళ్ళు ఆ క్యారెక్టర్లో చేశారని రికగ్నైజేషన్ వచ్చినప్పుడు. అండ్ నాకు 70 mm చూసుకునేది కౌశల్య కృష్ణమూర్తితో అయింది. బట్ ఆ రికగ్నైజేషన్ మన గ్రంథాలయం మూవీలో రత్నమాల అనే క్యారెక్టర్తో వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కో డైరెక్టర్ సార్, మా ప్రహ్లాద్ సార్కి, శివ సార్ అండ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ హీరోయిన్, షీఈస్ రియల్లీ సచ్ ఎ ఫ్రెండ్లీ క్యారెక్టర్ ఫస్ట్ డే నుంచి. షీ గేమ్ ఎ వెరీ 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 గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సచ్ ఎ ఫన్ టు వర్క్ విత్ యూ. అండ్ నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ March 3rd మా గ్రంథాలయం మూవీ వస్తుంది. సో అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాం. చూసి మీ ఆదరాభిమానాలు అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. అండ్ మీరు చూసి ఎదుటి వాళ్ళకి చెప్పండి అని నేను చెప్పను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ మీరు మూవీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు చెప్తారు. ఆ నమ్మకం మాకుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. శివ, అందరికీ నమస్కారం అండి. నేను ఇందులో ఒక 5 to 10 minutes క్యారెక్టర్ చేశాను. ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్తాము, కానీ నేనైతే ఎక్కువ మీడియాకి మాత్రమే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మనం ఒక గుడికి వెళ్తాం, గుడికి వెళ్తే మనం మనసులో ఉన్న ప్రతి మాట కానీ, మన ఆపదలో ఉన్న మన ఒక దారి చూపించాలని మనం మొక్కుతాం. మధ్యలో ఒక పూజారి ఉంటారు, అవతల సైడ్ దేవుడు ఉంటాడు. అంటే అక్కడ దేవుడు ప్రేక్షక దేవుళ్ళు, ఇక్కడ సినిమా వాళ్ళం భక్తులం, మధ్యలో ఉన్న మీడియా పూజారి. అంటే ప్రేక్షకులుగా మన సినిమా చూడాలని మనం ఎంతో ఆదరణతో కొబ్బరికాయలు కొట్టి అన్నీ కొట్టి మనం చేస్తుంటాము. ఆ మధ్యలో ఉన్న పూజారి కూడా మీడియా అంటే దేవుళ్ళతో సమానమే. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి తీసుకెళ్తుంది మన కష్టం, మన ఇష్టం, మన ప్రేమ, మన ఎన్ని కష్టాలు పడతామో అన్నీ ఒక్కసారి ఒక 4 కోట్ల మంది చూస్తే అమ్మయ్య నేను చేసిన సాటిస్ఫాక్షన్ అయిపోతుందని మీడియా అందరికీ తెలుసుకేస్తారు. ఇలాగనే మన గ్రంథాలయ మూవీ ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలని ఈ మీడియా
మిత్రులందరూ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే సాయి శివన్ అన్న, నేను అనుకుంటున్నాను, నేను ఎక్కువ ఆంజనేయ స్వామి భక్తుడిని. ఖచ్చితంగా ఇందులో 2 పాటల్లో ఒక పాట మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది. ఈ వేళని అనే సాంగ్ మాత్రం పక్కా హిట్ అవబోతుంది. రేపు రీల్స్లో ఇదే తిరుగుతుంటుంది. నేను నిన్న కూడా ఫోన్లో చెప్పాను మీకు. విను అన్న, నేను క్యారీ వ్యాన్లో విను అన్నతో ఒక్క మాట షేర్ చేసుకోవాలి, కొంచెం ముందుకు రాన్న. యాక్చువల్లీ క్యారీ వ్యాన్లో కొత్త వాళ్ళకి పోతే కొంచెం రెస్పెక్ట్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. అన్న మంచం మీద కూర్చొని లోపల చైర్ మీద నన్ను అక్కడ కూర్చోబెట్టి పర్లేదులేరా అని చెప్పి నన్ను సపోర్ట్ చేశాడు. చిన్న చిన్న క్యారెక్టర్లు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే శ్యాములు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 3వ తారీఖు రిలీజ్ అవబోతుంది. కొత్తగూడెం సైడ్ కానీ మా ఊర్లో నుంచి కానీ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఒక్కళ్ళు చూసి ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్పండి. ఇలా ఈ సినిమాని ఇక్కడ ఈ హాల్ ఎంత పెద్దగా నిండిందో అలాగనే మన థియేటర్లో సినిమా ప్రతి ఒక్క చైర్లో జనాలు కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై టాలీవుడ్, జై గ్రంథాలయం. ఓకే, నా మాట మన్నించి పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఒక్కసారి మా కోఆర్డినేటర్ గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. గ్రంథాలయం లొకేషన్స్ కోసం తిరుగుతున్నప్పుడు నాకు చాలా బుక్స్ పరిచయమైనాయి. సో అది అవుట్ ఆఫ్ మ్యాటర్. సో డైరెక్టర్ గురించి ఎస్పెషలీ చెప్పాలి. ఇందులో ఒక సాంగ్ రాశారు, సమస్య ముందు నుండి సవాలు విసురుతున్నా. ఇందులో ఎన్ని సమస్యలు అంటే ఆ ప్రతి సమస్యకి సాక్ష్యం నేనే. కానీ ప్రతి సమస్యకి ఏమంటారు దాన్ని, సవాలు విసిరాడు అనమాట. సవాలు విసిరి ముందుకెళ్ళాడు. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. విను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ కృతజ్ఞతలు అండి. ప్లీజ్. ఓకే, అండ్ మెయిన్ March 3 ఇంకా మొత్తం 5 సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలన్నింటికి కూడా ఆల్ ది బెస్ట్. అందరూ అన్ని సినిమాలు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే మీ అందరి ముందు ఒక చిన్నది షేర్ చేసుకుంటానండి. ఒక్క 10 minutes వెయిట్ చేయండి, అంతే అయిపోద్ది. రామిరెడ్డి అన్న, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అఖిల్ అన్న, ప్లీజ్ కమ్. వీళ్ళెవరినో నేను పరిచయం చేయనండి, వాళ్ళే చెప్తారు. బేసిక్ ఏంటంటే ఈయన కేఆర్కే ప్రాపర్టీస్ అధినేత మచ్చ అఖిల్ గారు, అన్న రామిరెడ్డి అన్న సెక్రటరీ, ఆయన బిల్డర్ అండి. వీళ్ళ మాటలు 2 మాటలు మాట్లాడతారు. వాళ్ళే ఏదో అక్కడ అనౌన్స్ చేస్తారు. ప్లీజ్ వినండి. ముందుగా గ్రంథాలయం అంటేనే ఆ గ్రంథాలయం అనే పేరే మర్చిపోయిన తెలుగు పదం. యాంకర్ గారు చెప్పినట్టుగా తెలుగు పదం మర్చిపోయినాం. గ్రంథాలయం అంటే ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద పాత జీవితం గుర్తొస్తుంది. లాంటి సమాజానికి ఒక సందేశం ఇచ్చే సినిమా ఇచ్చిర్రని నాకు చాలా అనిపిస్తుంది. ఇక్కడికి మన సాయి గారు, అఖిల్ నా మిత్రుడు, అఖిల్ ద్వారా పరిచయం ఒక 5 ఏళ్ళ నుంచి. అతన్ని చూస్తుంటే ఏదో ఒక చేయాలనే కసి మాత్రం నాకు 5 ఏళ్ళ నుంచి అప్పుడప్పుడు కలిసినప్పుడు అలా అనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఒక మంచి సినిమా తీసి సాధించింది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఈ సినిమా అందరికీ మనం కాకుండా మనకు తెలిసిన అందరికీ కూడా చెప్పి, ఈ సినిమా వీళ్ళని ఈ టీమును చూస్తూ ఉంటే నాకు ఒక అంటే కొత్త కుటుంబంలాగా అనిపిస్తుంది తప్ప ఒక టీంలాగా అనిపించట్లేదు. ఈ సినిమా సాంగ్స్ కూడా చూస్తుంటే పాత సినిమా, కొత్త వాళ్ళు చేసిన సినిమా కాకుండా పాత వాళ్ళే అందరూ ఉన్నట్టు, పాత సినిమా చూసినట్టుగానే నాకు అనిపించింది. అందుకొరకి అతి తొందరలో మేము కూడా ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో అఖిల్ నా ఫ్రెండు, నేను సాయి గారితో ఒక మంచి సమాజానికి సందేశం ఇచ్చే ఒక కథ మంచి చూసుకొని ఖచ్చితంగా సినిమా తీయాలని అనుకుంటున్నాము. అది ఒక అంతే. ముఖ్యంగా ఈ టీం అందరికీ సక్సెస్ అవుతుందని నాకు ముందే అనిపిస్తుంది. సక్సెస్ ఆ కృతజ్ఞతలు, ఆ కంగ్రాచులేషన్స్ ముందే అందరికీ టీంకి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఒక్కసారి నేను చేవెళ్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు చాలా కోఆపరేట్ చేశారండి. భూపాల్ రెడ్డి అన్న,
అరే సీను ఒకసారి బయటికి వెళ్ళరా. అటు గోదావరి జిల్లాలు ఇక్కడ చేసినప్పుడు చేవెళ్ళ చేసామండి, చాలా కోఆపరేట్ చేశారు, వాళ్ళు కూడా వచ్చారు. మరి లేట్ అయిందని బయటికి వెళ్ళారేమో. అన్న చాలా థ్యాంక్స్ అన్న. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్ అండి, ఆయన కూడా చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు, ఆయన కూడా ఇక్కడ రాలేదు, ఆయన కూడా కృతజ్ఞతలు. ఇప్పటికే పాపం చాలా లేట్ అయింది, మమ్మల్ని మన్నించి ఎంతసేపు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా ప్రొడక్షన్ టీం అయ్యప్ప గారు, ఇంకా బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇంత పెద్ద స్టేజ్ వేసి ఇంత ప్లాట్ఫామ్ కల్పించిన మా శ్రేయస్ మీడియాకి నిజంగా రుణపడి ఉంటామండి. ఒక ఇద్దరు గురించి మాట్లాడాలండి. గ్రంథాలయం సినిమా డే 1 నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన మా హర్ష పవన్కి అన్న చాలా థ్యాంక్స్ అన్న. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి కింద గట్టిగా బీమ్ పోసారు, అది గట్టిగా నిలబడింది. మార్చి 3న థియేటర్లకు వస్తుంది. కన్ఫర్మ్గా అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది, కన్ఫర్మ్గా ఆదరిస్తారు. ఎందుకంటే ఒక కొత్త కంటెంట్ అండి, చాలా చాలా కొత్త కంటెంట్, ఇప్పటివరకు రాని కంటెంట్ చూస్తున్నారు. కన్ఫర్మ్గా ఆడియన్స్ థియేటర్లో థ్రిల్ ఫీల్ అవుతారు. అలాగే మా భద్రం అన్న కూడా చాలా చాలా కృతజ్ఞతలు అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా మార్చి 3వ తారీఖు సినిమా చూడండి, మీకు నచ్చుతుంది, కన్ఫర్మ్గా నచ్చుతుంది, ప్రామిస్ చేస్తున్నాను. ఇదే వేలో మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ ఇంకో సినిమా రాబోతుంది వైరం, దాని గురించి తర్వాత మాట్లాడతానండి. చాలా 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 థ్యాంక్స్ అండి మంజుష గారు, మా శ్రేయస్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే అందరి ఫేస్ అర్థమైపోతుంది, అరే లేట్ అవుతుందిరా ఇంకా వదిలేయరా అని. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. కన్ఫర్మ్గా మాత్రం మార్చి 3వ తారీఖు మర్చిపోవద్దు, థియేటర్లో సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏమండి అలాంటి ఫీలింగ్ ఉంటే ఇన్ని చైర్లు ఫుల్గా ఉంటాయా? ఏం కాదు, అందరూ హ్యాపీగా మీ ఆనెస్ట్ మాటల్ని వినడానికి రెడీగా ఉన్నారు, విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఆన్ స్టేజ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ఏదైతే మీరు పెట్టిన కష్టం ఉందో అదంతా డెఫినెట్గా ప్రేక్షకులు అప్రిషియేట్ చేసి ఎవరినో ఇంకా పిలుస్తున్నారు. ఉన్నారా? ఉన్నారండి. అమరన్న ఒక్కసారి ప్లీజ్ కమ్. అయ్యప్ప గారు మాటలు కూడా మేము వినలేదు మరి. అయ్యప్ప గారు ఎక్కడ సార్? అయ్యప్ప గారు ఒక్కసారి ప్లీజ్ కమ్మండి. అయ్యప్ప గారు 2 మాటలు మాట్లాడతారు, 2 కాదు 4 మాటలు మాట్లాడాలి. ఇటు రండి సార్, వెనక్కి వెళ్తారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు, మా గ్రంథాలయం మూవీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా డైరెక్టర్ సాయి శివన్ గారు షూటింగ్లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా మాకు అన్ని విషయాలు నేర్పించడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ మీడియా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మా గ్రంథాలయం మూవీని తక్కువ సమయంలోనే పబ్లిక్లో ఎక్కువగా చేరవేయడం జరిగింది. శ్రేయస్ మీడియా శ్రీనాన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. గ్రంథాలయం సినిమా మార్చి 3వ తారీఖున అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అయ్యప్ప గారు. ఒక్కసారి అండి, ఈయన పేరు అమర్దీప్, నా ఫ్రెండు. కర్మణ్య వాధికారస్య అనే సినిమాతో రాబోతున్నారు. నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి, నెక్స్ట్ మంత్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా బాగా వచ్చింది. సేమ్ డిఓపి సామల్ గారు. సూపర్ అన్న, మీ ఇద్దరికి ఈ స్టేజ్ తరఫున ఆల్ ది బెస్ట్ అన్న. యాక్చువల్గా సాయి మీద నాకు చాలా కోపం ఉందండి. హీరోకి ఈక్వల్ క్యారెక్టర్ ఒకటి రాశారు, దాన్ని కావాలని హీరో ఎక్కడ తొక్కేస్తారు అని నన్ను హీరోకి ఎక్కడ కాంపిటేటర్ అవుతున్నాను నా క్యారెక్టర్ని కట్ చేసి. ఇంకా మైక్ ఇస్తే చాలా డేంజర్ అనిపిస్తుంది నాకు, ఏవేవో బయటకు వస్తున్నాయి.
థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. మీరు ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు సక్సెస్ మీట్లో కూడా ఇంకా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. యా ప్లీజ్. నిజంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి శ్రేయస్ మీడియాస్ వాళ్ళకి. టేకప్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు సినిమాని అన్ని విధాలుగా ప్రమోషన్స్ చేసి మమ్మల్ని జనాల్లోకి వెళ్ళేలా చేసి మాకు బ్లెస్సింగ్స్ కల్పించేలా చేసిన శ్రేయస్ మీడియాస్కి నిజంగా మన హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విన్ను గారు, సాయి శివన్ గారు, ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ ఎస్, ఓపిక్గా చివరి వరకు ఇక్కడ కూర్చుని ఈ ఈవెంట్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఎస్, మర్చిపోద్దు, గ్రంథాలయం మార్చి 3వ తేదీ నుంచి థియేటర్స్లో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ అ సక్సెస్ఫుల్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.